మనం నిన్న ఏం చెప్పుకున్నాం, ఇంటిజర్ లిటరల్స్ చెప్పుకున్నాము, ఫ్లోటింగ్ పాయింట్ లిటరల్స్ చెప్పుకున్నాము. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటి, క్యారెక్టర్ లిటరల్స్ చెప్పుకో. సో క్యార్ యొక్క సైజ్ ఎంత, రేంజ్ ఎంత సైజ్? 0 to 65,535. కాదు, మనం ఏం చెప్పుకున్నాం, బైట్స్ లో క్యారెక్టర్ బైట్స్ లో క్యారెక్టర్ లో 2 bytes అని చెప్పుకున్నాం దాని సైజు. ఓకేనా? సో ఇక్కడికి వచ్చేసరికి దాని రేంజింగ్ ఎంత వరకు అంటే 2 bytes అన్నాము. సో ఆ రేంజ్ ఎంత అంటే అప్పుడు 0 to 65535 అని చెప్తాము. ఓకేనా? ఓకే ఓకే, దాని సైజ్ అంటే 2 bytes అని చెప్తాము. 16 బిట్. సో క్యార్ అనేది మాకు ఒక వేరియబుల్ ని ఎలా క్రియేట్ చేస్తాము, క్యారెక్టర్ లిటరల్స్ అన్నా కానీ, క్యారెక్టర్ అన్నా కానీ మన డేటా టైప్ ఏంటి, క్యార్ అనేది మన డేటా టైప్. ఓకేనా? క్యార్ సి ఈక్వల్ టు, మనం ఒక క్యారెక్టర్ ని స్టోర్ చేసుకోవాలి అంటే, క్యార్ డేటా టైప్ ని యూజ్ చేస్తున్నామంటే మనం ఏంటి, ఏదైనా సింగిల్ క్యారెక్టర్ ని మాత్రమే స్టోర్ చేసుకోగలము. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చున్నాం కదా, ఎట్లాగా ఏ స్మాల్ ఏ క్యాపిటల్ ఏదైనా సరే సింగిల్ క్యారెక్టర్ ని మాత్రమే స్టోర్ చేసుకోగలం, అది కూడా సింగిల్ కొటేషన్స్ లో, డబుల్ కొటేషన్స్ కాదు, సింగిల్ కొటేషన్స్ లో మనము ఏదైనా మనకి ఏ క్యారెక్టర్ ని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో జస్ట్ ఒక క్యారెక్టర్ ని మాత్రమే రాయగలం, ఒక క్యారెక్టర్ ని మాత్రమే ఎట్ ఏ టైం స్టోర్ చేసుకోగలం మనము. ఏదైనా మనం క్యార్ డేటా టైప్ రాస్తున్నాము అంటే ఏదైనా సింగిల్ క్యారెక్టర్ ని మాత్రమే స్టోర్ చేసుకోగలం. నెక్స్ట్ ఇంకొక పాయింట్, అర్థమైందా అది ఇది? ఓకేనా? ఓకే ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇక్కడ యూనిక్ కోడ్ అన్నమాట. యూనిక్ కోడ్ అంటే ఏంటి, ఇప్పుడు క్యాపిటల్ ఏ కి ఇది యూనిక్ కోడ్, ఒక్కొక్క లెటర్ కి, స్మాల్ ఏ కి ఒక యూనిక్ కోడ్, ఒక్కొక్క లెటర్ కి ఒక్కొక్క యూనిక్ కోడ్ ఉంటుంది. లైక్ ఆస్కీ కోడ్స్ ఎలాగో యూనిక్ కోడ్స్ కూడా అలాగే ఒక లిస్ట్ ఉంటుంది అనమాట. సో యూనిక్ కోడ్స్ లో క్యాపిటల్ ఏ యొక్క ఏని యూనిక్ కోడ్ ఎలా రాస్తారు అంటే ఇలా రాస్తాం మనము. ఇది మనకు అవసరం లేదు, జస్ట్ తెలుసుకుంటే యూనిక్ కోడ్ అనేది కూడా ఒకటి ఉంటుంది. ఓకేనా? సో స్మాల్ ఏ కి ఆస్కీ వాల్యూ ఏంటి, 97. అలాగే క్యాపిటల్ ఏ కి యూనిక్ కోడ్ ఇది, అట్లాగే క్యాపిటల్ బి కి యూనిక్ కోడ్, క్యాపిటల్ సి కి, అలా ప్రతి ఒక్కదానికి ఆస్కీ కోడ్స్ ఎలాగ ఉంటాయో యూనిక్ కోడ్స్ కూడా అలాగే ఉంటాయి. అలాగే స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఆస్కీ టేబుల్లో మనం చూసాం, స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఆస్కీ వాల్యూస్ ఉంటాయి. సేమ్ అలాగే యూనిక్ కోడ్స్ కూడా ఉంటాయి. ఓకేనా? స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఏదైనా సరే అండి, మనము స్పెషల్ క్యారెక్టర్ ని స్టోర్ చేసుకుంటున్నామా, క్యారెక్టర్ ని స్టోర్ చేసుకుంటున్నామా, క్యాపిటల్ లెటరా స్మాల్ లెటర్ ఏదైనా కావాలండి, ఏదైనా సింగిల్ క్యారెక్టర్ ని మాత్రమే మనం స్టోర్ చేసుకోగలం క్యారెక్టర్ డేటా టైప్స్ లో. సో మన లిటరల్ అంటే ఏంటి, ఇక్కడ లిటరల్ ఏ అనేది ఇక్కడ ఒక లిటరల్. ఓకేనా? మనం ఏదైతే స్టోర్ చేసుకుంటున్నామో, ఏదైతే మనకు కాన్స్టెంట్ వాల్యూ ఉందో దాన్ని మనము లిటరల్ అంటాం అన్నమాట. ఓకే కదా? యూనిక్ కోడ్ వల్ల యూజ్ ఏంటి, లైక్ /U0041? ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఒక యూనిక్ కోడ్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు క్యారెక్టర్ లిటరల్స్ ఇన్ జావా అనేది నేను స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నాను, ఈ సెంటెన్స్ ని స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో నేను స్టోర్ చేశాను సిస్టమ్ లో, బట్ సిస్టమ్ అనేది ఎలా స్టోర్ చేసుకుంటుంది, క్యారెక్టర్ లిటరల్స్ ఇన్ జావా అని మాత్రం స్టోర్ చేసుకోదు, అది యూనిక్ కోడ్స్ లో చేంజ్ చేసుకొని స్టోర్ చేసుకుంటుంది. ఓకేనా? సో మనకి జస్ట్ మన విజిటింగ్ పర్పస్ కోసం మనం ఎలా చూపిస్తాము, మనం ఎలా ప్రింట్ చేసామో మనకు అలాగే చూపిస్తుంది, కానీ స్టోరింగ్ మాత్రం ఇలా ఉండదు, బైట్స్ లో స్టోర్ చేసుకుంటుంది. 1001 అవి మనం ఫస్ట్ రోజు చెప్పుకున్నాం చూడండి. సో బైట్స్ లో స్టోర్ చేసుకుంటుంది, సింగిల్ క్యారెక్టర్స్ ని తీసుకొని బైట్స్ లో స్టోర్ చేసుకొని, బ్యాక్ ఎండ్ ప్రాసెస్ చాలా ఉంటుంది అనమాట. ఓకేనా? బ్యాక్ ఎండ్ లో అయితే ఇలాగే స్టోర్ చేసుకోదు. ఓకేనా? ఓకేనా తేజ? అర్థమైంది. ఇంకోటి దీంట్లో ఎక్స్ట్రాగా ఏమొచ్చింది, స్ట్రింగ్ లిటరల్స్ అనేది, మనకు స్ట్రింగ్ డేటా టైప్ గురించి మనం చెప్పుకోలేదు, ఇక్కడ స్ట్రింగ్ లిటరల్ గురించి మనం చెప్పుకుంటున్నాం. అవునా? సో స్ట్రింగ్ అనేది కూడా ఒక డేటా టైప్. ఎప్పటి వరకు స్ట్రింగ్స్ కాన్సెప్ట్ చెప్పుకునేంత వరకు మనం స్ట్రింగ్ అనేది ఒక డేటా టైప్ గా చెప్పుకుంటాము. స్ట్రింగ్స్ కి వెళ్ళిన తర్వాత స్ట్రింగ్ అనేది మళ్ళీ వేరే చేంజ్ అయిపోతుంది అక్కడికి వెళ్ళేసరికి. ఓకేనా?
సో ఇప్పటి వరకు స్ట్రింగ్ అనేది ఒక డేటా టైప్. సో స్ట్రింగ్ ని ఎలా డిక్లేర్ చేస్తాము, డేటా టైప్ ని ఎలా చేస్తాము అంటే స్ట్రింగ్ అని చెప్పి మన నేమ్, వేరియబుల్ నేమ్ ఏదైనా వాల్యూ, రిజల్ట్, అవుట్పుట్ ఏదైనా సరే మన వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్స్ లో రాయాలి. కంపల్సరీ ఒక స్ట్రింగ్ ని మనం రాస్తున్నాము అంటే అది కంపల్సరీ డబుల్ కొటేషన్స్ లోనే ఉండాలి. అది ఎంత పెద్ద సెంటెన్స్ అయినా కానివ్వండి, ఒక డబుల్ కొటేషన్స్ లో ఉంటేనే అది స్ట్రింగ్ గా తీసుకుంటుంది. మనం వితౌట్ డబుల్ కొటేషన్స్ రాస్తే అసలుకి అది మనం స్ట్రింగ్ ని డిక్లేర్ చేసినట్టు కాదు. ఓకేనా, కంపల్సరీగా డబుల్ కొటేషన్స్ లో రాయాలి. క్యారెక్టర్ డేటా టైప్స్ కి ఎలా అయితే సింగిల్ కొటేషన్స్ లో రాయాలో స్ట్రింగ్ ని అలాగే డబుల్ కొటేషన్స్ లో రాయాలి. ఓకేనా. సో దీంట్లో కొన్ని రూల్స్ ఉన్నాయి చూడండి, ఎలా స్ట్రింగ్ ని ఎలా డిక్లేర్ చేయొచ్చు, ఎలా చేయకూడదు. స్ట్రింగ్ అనగానే మనము ఓన్లీ సెంటెన్సెస్ మాత్రమే స్ట్రింగ్ ఇంకేమి స్ట్రింగ్ కాదు అనేది రాంగ్. ఏంటి, ఏదైనా ఒక నెంబర్ అయినా కానివ్వండి, నార్మల్ డెసిమల్ నెంబర్ కానివ్వండి, నార్మల్ ఇంటిజర్ నెంబర్ కానివ్వండి, ఏదైనా సరే మనం డబుల్ కొటేషన్స్ లో ఇచ్చాము అంటే అది ఒక స్ట్రింగ్ గా తీసేసుకుంటుంది. మనం నెంబర్ ఇచ్చినా సరే, ఇక్కడ చూడండి సింగిల్ క్యారెక్టర్ ఇచ్చాడు, సింగిల్ క్యారెక్టర్ అయినా ఏదైనా సరే మనం డబుల్ కొటేషన్స్ లో వన్స్ మనం డబుల్ కొటేషన్స్ డిక్లేర్ చేసాము ఆ దానికి అంటే అది ఎలా తీసుకుంటుంది, స్ట్రింగ్ గా తీసుకుంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు జావా ఈజ్ అన్ ఆర్టిఫిషియల్ లాంగ్వేజ్ అనేది ఏంటి, నాకు ఒక సెంటెన్స్, ఈ సెంటెన్స్ ని నేను సింగిల్ లైన్ లో రాశాను, డబుల్ కొటేషన్స్ లో పెట్టాను, ఓకే. నెక్స్ట్ కూడా నేనేం చేస్తున్నాను, స్ట్రింగ్ అనే డేటా టైప్ తీసుకున్నాను విత్ మల్టిపుల్ లైన్స్ అని చెప్పి తీసుకున్నాను. స్ట్రింగ్ చూడండి, స్ట్రింగ్ వరకు నేను ఒక డబుల్ కొటేషన్స్ లో పెట్టాను. ప్లస్ అనేది ఏంటంటే కన్కాటినేషన్ సింబల్, అంటే ఏదైనా టూ సెంటెన్సెస్ ని కానీ టూ వర్డ్స్ ని కానీ మనం కన్కాట్ చేయడానికి ప్లస్ అనే సింబల్ ని యూజ్ చేస్తాం ఇక్కడ జావాలో. సో మనం ఏం చేస్తాము, కన్కాటినేషన్ సింబల్ ని యూజ్ చేసి నేను నెక్స్ట్ లైన్ లో రానివ్వండి, ఎక్కడైనా రానివ్వండి, మళ్ళీ నేనేం చేశాను, కన్కాటినేషన్ యూజ్ చేస్తున్నాము అంటే అంతవరకు ఈ స్ట్రింగ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ స్ట్రింగ్ కి ఇంకొక స్ట్రింగ్ ని కన్కాట్ చేస్తున్నాం. సో దీని వరకు మనము డబుల్ కొటేషన్స్ లో పెట్టాలి. కన్కాటినేషన్ సింబల్ రాసిన తర్వాత మళ్ళీ మనం ఇంకా ఏం అంటే దీనికి ఏం యాడ్ చేయాలి అనుకుంటున్నామో దాన్ని మళ్ళీ ఆ స్ట్రింగ్ ని డబుల్ కొటేషన్స్ లో తీసుకొని మనం మళ్ళీ యాడ్ చేస్తాము. సో ఇది ఎలా ఉంటుంది అంటే, సేమ్ మనం ఇక్కడ రాసాం కదా, జావా ఈజ్ అన్ ఆర్టిఫిషియల్ లాంగ్వేజ్, ఇలా రాసినా ఒకటే, ఇలా రాసినా ఒకటే. సో నో ప్రాబ్లం. ఓకేనా. ఇలా రాస్తే ఏంటి, సెంటెన్స్ అంతా ఒకటే సెంటెన్స్ మనకు తెలుసు. ఇలా రాస్తే ఏంటి, 2-3 స్ట్రింగ్స్ ని మనం యాడ్ చేసుకుంటున్నాము. స్ట్రింగ్ అనేది ఒక స్ట్రింగ్, నా దగ్గర ఇన్ మల్టిపుల్ అనేది ఇంకొక స్ట్రింగ్, లైన్స్ అనేది ఇంకొక స్ట్రింగ్, ఈ 3 స్ట్రింగ్స్ ని నేను యాడ్ చేస్తున్నాను బై యూజింగ్ కన్కాటినేషన్ సింబల్. సో ఇలా కూడా మనం డిక్లేర్ చేయొచ్చు ఒక స్ట్రింగ్ ని. ఎలా డిక్లేర్ చేయకూడదో చూడండి, ఒక స్ట్రింగ్ ని ఇన్వాలిడ్, ఇవన్నీ వ్యాలిడ్ అన్నమాట, వ్యాలిడ్ థింగ్స్. ఇన్వాలిడ్ ఏంటి, ఒక స్ట్రింగ్ ని మనం డిక్లేర్ చేసిన తర్వాత స్ట్రింగ్ ఇన్వాలిడ్ 1 అని చెప్పి నేనేం చెప్పాను, స్ట్రింగ్ అంటే కంపల్సరీగా మనము డబుల్ కొటేషన్స్ లో ఇవ్వాలి, సింగిల్ కొటేషన్స్ లో నేను సెంటెన్స్ ని రాయకూడదు. ఇలా రాస్తే ఏమవుతుంది, ఇది స్ట్రింగ్ కాదు. కంపల్సరీ ఒక స్ట్రింగ్ అంటే మనం డబుల్ కొటేషన్స్ లోనే డిక్లేర్ చేయాలి. సో ఇది ఇన్వాలిడ్, రాంగ్, ఇలా మాత్రం మనం డిక్లేర్ చేయకూడదు. నా వాయిస్ నాకే వినిపిస్తుంది. మాకు క్లియర్ గానే ఉంది హరిత. మీకు క్లియర్ గా ఉందా? ఓకే, నాకే కొంచెం ఓకే. సో ఇలా మాత్రం డిక్లేర్ చేయకూడదు సింగిల్ కొటేషన్స్ లో, కంపల్సరీ స్ట్రింగ్ అంటే డబుల్ కొటేషన్స్ లోనే డిక్లేర్ చేయాలి. ద సేమ్ టైం ఇంకొక స్ట్రింగ్ ని ఎలా డిక్లేర్ చేయకూడదు అంటే, ఇప్పుడు స్ట్రింగ్ ఇన్వాలిడ్ 2 అన్నాము. సో నేను ఏం చేశాను, ఇక్కడ ఏం చేశాను చూడండి, ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి, కన్కాటినేషన్ సింబల్ డిఫరెన్స్ చూడండి. నాకు ఇక్కడే నేను ఏం చేశాను, సో అది వ్యాలిడ్ అయింది. ఇక్కడ కూడా నేను మల్టిపుల్ లైన్స్ లో రాశాను, బట్ ఇది ఇన్వాలిడ్ అయింది. ఎందుకని, నాకు కన్కాటినేషన్ సింబల్ లేదు ఇక్కడ. అవునా. సో ఏమవుతుంది, ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, డైరెక్ట్ ఇక్కడ కొటేషన్స్ పెట్టారు, ఇక్కడ సమ్ సెంటెన్స్ రాశారు, నెక్స్ట్ నేను ఇక్కడే సెంటెన్స్ రాయాలి, నెక్స్ట్ లైన్ కి వెళ్ళకూడదు. కానీ వీళ్ళు ఏం చేశారు, ఇక్కడ సెంటెన్స్ రాయకుండా నెక్స్ట్ లైన్ కి వెళ్ళిపోయారు, మళ్ళీ నెక్స్ట్ లైన్ కి వెళ్ళిపోయి ఇక్కడ ఎండ్ చేశారు. సో ఇది రాంగ్, ఇన్వాలిడ్, ఇలా ఇన్వాలిడ్ ఇది.
సో మనం అసలు ఇలా రాయనే రాయకూడదు. ఎప్పుడైనా ఇలా రాస్తున్నాము మల్టిపుల్ లైన్స్ అంటే మనం కన్కాటినేషన్ సింబల్ ని యూజ్ చేసుకొని ఒక్కొక్క లైన్ ని ఒక్కొక్క స్ట్రింగ్ గా తీసుకొని మళ్ళీ కన్కాటినేషన్ సింబల్ ని యాడ్ చేసుకొని ఇలా రాయాలి. ఇది వ్యాలిడ్. ఓకేనా? ఇంకేమన్నా Okay. డౌట్ ఉందా ఈ స్ట్రింగ్ లో ఎవరికైనా 3 మెంబర్స్ లో? లేదు. ఓకే. నెక్స్ట్ ఏంటి? బూలియన్ లిటరల్స్. ఇది లాస్ట్. బూలియన్ అంటే ఏంటి? బూలియన్ అనగానే మనము ట్రూ ఆర్ ఫాల్స్, ఏదైనా ట్రూ కానీ ఫాల్స్ కానీ ఏదైనా ఒకటి మనము రాయాలి కంపల్సరీ. బూలియన్ అంటే వాల్యూస్ ని ఇవ్వడము అలా ఏం చేయకూడదు కదా. బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ ని యాడ్ చేస్తాము. సో మనకి ఇక్కడ ఏంటి? బూలియన్ అనే వేరియబుల్ ని ఎలా క్రియేట్ చేస్తాము? బూలియన్ మన డేటా టైప్ అండ్ చూజన్ అనేది ఏంటి? మన వేరియబుల్ నేమ్ ట్రూ ఆర్ ఫాల్స్, ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్ ఏదో ఒకటి ఇవ్వాలన్నమాట. ఇప్పుడు చూజన్ ట్రూ అని ఇచ్చామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ కండిషన్ లోకి వెళ్ళి మనం ఫాల్స్ అని చేంజ్ చేసుకోవచ్చు. ఇలా మనం చేయొచ్చు. ఇలా మాత్రమే డిక్లేర్ చేయాలి, ట్రూ ఫాల్స్ అని. కానీ ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలుసు ట్రూ అంటే 1 అని, ఫాల్స్ అంటే 0 అని. మనకి మ్యాథ్స్ లో మనం కొంచెం ఐడియా ఉంటుంది మనకి. ట్రూ అంటే 1, ఫాల్స్ అంటే 0. సో అందుకని నేను ట్రూ కి బదులుగా నేను 1 ఇస్తాను, ఫాల్స్ కి బదులుగా 0 ఇస్తాను అంటే అది రాంగ్. కంపల్సరీ ట్రూ అంటే ఇంకొకటి కూడా, ట్రూలో టీ అనేది కంపల్సరీ టీఎఫ్ ఇవన్నీ స్మాల్ లెటర్సే ఉండాలి. క్యాపిటల్ టీ ట్రూ ఇచ్చారనుకోండి అది మళ్ళీ ఇన్వాలిడ్. క్యాపిటల్ ఎఫ్ ఫాల్స్ అంటే మళ్ళీ ఇన్వాలిడ్. కంపల్సరీగా స్మాల్ లెటర్సే ఉండాలి. ఓకేనా? ఏదైనా ఒక బూలియన్ వేరియబుల్ ని మనం ఇక్కడ మనకి ట్రూ ఆర్ ఫాల్స్ లే మన ఏంటి లిటరల్స్. ఓకేనా? సో ట్రూ కానీ ఫాల్స్ కానీ. ఇన్వాలిడ్ ఏంటి? ఇప్పుడు నేను చూడండి 1 అని ఇచ్చాను ట్రూ ప్లేస్ లో. సో 1 అనేది ఏంటి? ఇన్వాలిడ్, ఇవ్వకూడదు. సో నేను ఒక వాల్యూని ఇచ్చాను, ఇది ట్రూ ఆర్ ఇది బూలియన్. ఇంటిజర్ వాల్యూని ఎలా డిక్లేర్ చేస్తామో చేయలేము కదా. కంపల్సరీ ట్రూ ఆర్ ఫాల్స్ ఏదో ఒకటి ఇవ్వాలి. సో అది రాంగ్. ఇక్కడ ఏం చేశాను? ఫాల్స్ ఇవ్వకుండా 0 ఇచ్చాను. సో ఇది కూడా రాంగ్. సో ఇన్వాలిడ్ ఇలా మనం డిక్లేర్ చేయకూడదు, రాంగ్. ఓకేనా? సో మీరు టేక్ టెస్ట్లు తీసుకొని మీరు చేయండి ఎవరికి వాళ్ళు. ఇప్పుడు కాదు, మీరు ప్రాక్టీస్ చేసుకొని రండి. ఓకేనా? సో ముగ్గురికి అర్థమైందా? అర్థమైంది. ఓకే, లిటరల్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు వేరియబుల్స్ చెప్పుకుంటున్నాం. వేరియబుల్స్ కూడా లైక్ మనం ఇప్పుడు చెప్పుకున్న దానిలాగే ఉంటాయి రిలేటెడ్ గా. సో ఏమన్నా అర్థం కాకపోతే నాకు వెంటనే అడగండి. యాక్చువల్గా మనం లిటరల్స్ ఎక్కడ యూజ్ చేస్తాం హరిత బాగా? అంటే లిటరల్స్ ఎక్కడ పెద్దగా యూజ్ చేయము బాను. ఎక్కడ చేయమా? ఓకే. లిటరల్ అంటే ఏంటి? ఒక కాన్స్టెంట్ వాల్యూ. జస్ట్ మనం జస్ట్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇప్పుడు వేరియబుల్స్ క్రియేట్ చేసే దాంట్లో మనం కంపల్సరీగా ఒక వాల్యూ అనేది ఇస్తాం కదా మనము. లిటరల్ అంటే సపరేట్ గా ఎక్కడ క్రియేట్ చేయము, కానీ ఒక ప్రతి ప్రోగ్రామ్ లో ఒక వేరియబుల్ ని క్రియేట్ చేస్తాము. క్రియేట్ చేసిన దాంట్లో మన కాన్స్టెంట్ వాల్యూ ఏముందో అది లిటరల్ అంతే. పర్టికులర్ గా లిటరల్స్ అనేసి ఎక్కడ ఉండదు కదా. కంపల్సరీ మనం ఒక ప్రోగ్రామ్ రాస్తున్నామంటే ఒక వేరియబుల్ ని క్రియేట్ చేస్తాము అంతే. వేరియబుల్ లేకుండా మనం వేరియబుల్స్ క్రియేట్ చేయకుండా ఒక ప్రోగ్రామ్ ని ఏం రన్ చేయలేము, రాయలేం కదా. ఏదో ఒక వాల్యూ ఇవ్వాలి కదా, సమ్ వాల్యూ. సో వాల్యూ ఇవ్వాలంటే వేరియబుల్ క్రియేట్ చేయాలి. సో వేరియబుల్ లో క్రియేట్ చేసినప్పుడు ఏ వాల్యూ అయితే మనం ఇస్తామో అదే లిటరల్ అంతే. ఓకే. ఓకేనా? ఓకే. ఇంకోటి ఏంటంటే ఒక ఫ్లోట్ డబుల్ కి డిఫరెన్స్ ఏంటది? ఫ్లోట్ కంటే ఫ్లోట్ సైజ్ ఎంత? ఫ్లోట్ కంటే ఫ్లోట్ కి సఫిక్స్ లో ఎఫ్ వస్తుందా? సఫిక్స్ ప్రిఫిక్స్ ఫ్లోట్ కి డబుల్ కి అసలు రిలేషన్ లేదు శ్రీకాంత్. లిటరల్స్ లో ఇలా అలా చెప్పింది. యాక్చువల్గా నువ్వు దీంట్లో చూసావు కదా శ్రీకాంత్, మన మెటీరియల్ అలా ఉంది కదా, ప్రిఫిక్స్ విత్ ఎఫ్. ఓకే, ఫ్లోట్ డిక్లేర్ చేసే ఫ్లోట్ వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు మీకు ఎలా ఇచ్చుంటారంటే ఫ్లోట్ అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ అనుకోండి. సో ఏదైనా ఫ్లోట్ వేరియబుల్ 3.14 ఎఫ్ అని ఇచ్చారు, అవునా? ఓకే, ఇలాగే ఇచ్చారా? ఇదేనా మీరు అడిగేది? సో ఏంటంటే ఫ్లోట్ ని డిక్లేర్ చేసేటప్పుడు ఏంటంటే మనం వేరియబుల్ ని డిక్లేర్ చేసేటప్పుడు జస్ట్ ఎఫ్ అంటే ఇది ఫ్లోట్ వాల్యూ అనేసి మనం ఇలా ఇస్తాము.
ఓకే, అదే ఇప్పుడు ఎఫ్ లేకుండా ఓన్లీ 3.14 ఉంది అనుకోండి. నో ప్రాబ్లం, ఇలా అయినా ఇవ్వచ్చు, ఇలా ఇచ్చినా నో ప్రాబ్లం. 3.14 ఎఫ్ అనేది లిటరల్స్ లో డిక్లేర్ చేసాడు. అంటే యాక్చువల్ మెటీరియల్ లో మామూలుగా డేటా వేరియబుల్స్ మనం అక్కడ డేటా టైప్స్ చెప్పుకునేటప్పుడేమో జస్ట్ 3.14 అని ఉంది. లిటరల్స్ కి డేటా టైప్స్ కి లిటరల్ లో వచ్చి ఎఫ్ పెట్టాలి, డేటా టైప్స్ క్రియేట్ చేసేటప్పుడు ఎఫ్ ఉండకూడదు, అలా ఏం లేదు. ఏంటంటే మనం క్రియేట్ చేసేటప్పుడు ఫ్లోట్ వాల్యూస్ మనం క్రియేట్ చేసేటప్పుడు ఒకసారి మనం ఏం చేస్తాము, ఎఫ్ అని పెడితే ఇది ఫ్లోట్ వాల్యూ, మనం ఫ్లోట్ వాల్యూ అని డిక్లేర్ అయిపోతుంది. మనం నార్మల్ వాల్యూ ఇచ్చామనుకోండి, ఇలా అయినా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా, అలానే ఎఫ్ ఇవ్వకూడదా అంటే ఇవ్వచ్చు. ఓకే, అంటే ఇప్పుడు డబుల్ కి డిఫరెన్స్ ఏంటి? డబుల్ ఎలా వస్తుంది? డబుల్ నార్మల్ గానే వస్తుంది. డబుల్ రిజల్ట్ ఈక్వల్ టు ఓకేనా 50.9 అంతే కదా. ఇప్పుడు లాంగ్ ఉంటుంది, మళ్ళీ లాంగ్ లో ఎలా వస్తుంది అంటే ఇప్పుడు మీకు ఎఫ్ వచ్చింది కదా, లాంగ్ లో ఏమవుతుంది అంటే లాంగ్ లో 1 గానీ ఎల్ గానీ సఫిక్స్ వస్తుంది. 1 అనేది అసలు రాదు, ఎల్ అనే వస్తుంది. ఓకే, 45 ఎల్ అంటాము. అంటే ఏంటి, లాంగ్ ఇది లాంగ్ వాల్యూ, ఎల్ 1 కాదు, 1 అసలు రాదు. మీరు ఎల్ అని చూసి 1 అనుకున్నారో ఏమో. ఎల్ 1 అంటే ఏమవుతుంది, ఇప్పుడు లాంగ్ వాల్యూ అవుతుంది. లాంగ్ వాల్యూ అంటే ఏంది, కంపల్సరీ ఇంటీజర్ నెంబరు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, 1 అని రాస్తారు. ఇప్పుడు 451 అవుతుంది, కానీ అది ఎల్ ఎలా అవుతుంది, 451 గా తీసుకుంటుంది. అదే ఓకే, లాంగ్ ఓకే. అంటే ఇప్పుడు డబుల్ కి ఫ్లోట్ కి ఎగ్జాక్ట్ డిఫరెన్స్ ఏంటి? రెండు డెసిమల్ లోనే ఉన్నాయి కదా. ఓకే, ఇప్పుడు లాంగ్ కి ఇంట్ కి డిఫరెన్స్ ఏంటి, రెండు ఇంటీజర్సే కదా. నాకు అది చెప్పండి, నేను చెప్తాను. లాంగ్ కి రెండు ఇంటీజర్స్, డిఫరెన్స్ ఏంటి? అంటే లాంగ్ కి దేనికంటే అర్థం కాలేదు. లాంగ్ ఇంట్ డేటా టైప్ ఉంది కదా. లాంగ్ అంటేనేమో అంటే బైట్స్, అది రేంజ్ ఎక్కువ ఉంటుంది. అది సేమ్ ఫ్లోట్ డబుల్. ఇప్పుడు మనకి ఇంట్ సైజ్ ఎంత, 4 బైట్స్ కదా. సో సేమ్ మన ఫ్లోట్, సో ఇది కూడా సేమ్ సైజ్ డిఫరెన్స్ అంటారా? అవును, ఏం వర్క్ చేయవు అవేమి. ఇది ఒక్కటే ఉంది. ఇక్కడ చూడండి, ఇంటి ఇప్పుడు బైట్ కి సైజ్ ఎంత, 1 బైట్. షార్ట్ కి సైజ్ ఎంత, 2 బైట్స్. ఇంటికి 4 బైట్స్. అంటే మన రేంజ్ ని బట్టి, ఇప్పుడు మనం ఏ డేటా టైప్ యూజ్ చేయాలి అనేది మన వాల్యూని బట్టి ఉంటుంది. ఓకేనా, మనం ఏ వాల్యూని యూజ్ చేస్తున్నామో ఆ వాల్యూకి, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. నెంబర్ ఆఫ్ లెగ్స్, నెంబర్ ఆఫ్ వికెట్స్, నెంబర్ ఆఫ్ మ్యాచెస్, ఇలాంటి చిన్న చిన్న నెంబర్స్ ని స్టోర్ చేసుకోవాలంటే బైట్, అంటే 1 బైట్ లోపల సైజ్ లోపల ఉండేవన్నీ నేను బైట్ అనే డేటా టైప్ ని యూజ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2 బైట్స్ అంటే ఇంకొంచెం ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉంటారు, 100 to 100 ఇలా ఉంటారు కదా. సో ఇలాంటి నెంబర్స్ ని చేసుకోవాలంటే షార్ట్. నెక్స్ట్ ఇంట్. ఇంకా నా దగ్గర పాపులేషన్ ఆఫ్ ది వరల్డ్ అంటే ఎంతమంది ఉంటారు, ఇంకా ఎంతమంది అన్నా రానివ్వండి, ఇంట్ సైజ్ దాటిపోయింది అంటే దాన్ని మనం లాంగ్ లో తీసుకుంటాము. సేమ్ ఫ్లోట్ కూడా అంతే. ఇక్కడ చూడండి, ఇంట్ అనేది 4 బైట్స్, సేమ్ ఫ్లోట్ కూడా 4 బైట్స్. ఓకేనా, బట్ ఇది డెసిమల్ వాల్యూస్, అది వచ్చి ఇంటీజర్ వాల్యూస్. డబుల్ వచ్చేసి 8 బైట్స్, సేమ్ లాంగ్ లాగే 8 బైట్స్ లాంగ్ కి. సో డబుల్ కూడా 8 బైట్స్. వేరియబుల్ స్టార్ట్ చేసాను. ఓకేనా, అర్థమైందా? ఎప్పుడు ఫ్లోట్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి, డబుల్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి? సైజ్ రేంజ్ ని బట్టి మనం తీసుకోవాలి. మన దగ్గర ఉండే ఏ వాల్యూని మనం స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నాము అనేసి ఆ వాల్యూని బట్టి మనం తీసుకోవాలి. నెక్స్ట్ వేరియబుల్స్. ఒక వేరియబుల్స్ ని ఎలా క్రియేట్ చేస్తామనేది చూద్దాం మనము. అసలు వేరియబుల్స్ ఎందుకు మనం యూజ్ చేస్తాము? ఒక వేరియబుల్ అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్ స్టోర్ చెప్పండి తేజ. ఏం లేదు, లైక్ నిన్న ఒక డౌట్ అడిగాను కదా, 4E7 కి 4E+7 కి తేడా ఏంటి? అవును తేజ.
సో ఏం డిఫరెన్స్ ఏం లేదు, మనం నేను చెప్పుకున్నాం కదా ఇక్కడ చూడండి. డిఫరెన్స్ ఏం లేదుగా. డిఫరెన్స్ ఏం లేదు, మనం నిన్న ఏం చెప్పుకున్నాం ఇక్కడ. ఒక నిమిషం. ఓకే. తేజనే కదా అడిగేది? నేనే. ఓకే, నాకు ఎవరు భాను వాయిస్ తేజ వాయిస్ అర్థం కావట్లేదు. ఓకే, డిఫరెన్స్ ఏముంది ఇక్కడ చూడండి. ఇక్కడ ఏం డిఫరెన్స్ మనం చూపిస్తున్నాము? ఇక్కడ మనం E2 అని చెప్తున్నాము, 4E2 అంటే ఏం చేస్తున్నాము, 2 వాల్యూస్, సో 2 జీరోస్ ని మల్టిప్లై చేస్తున్నాము. అవునా? ఈ ప్లస్ రెండు సేమే. ఈ మైనస్ అన్నప్పుడు మనకి డిఫరెన్స్ వస్తుంది, మైనస్ వాల్యూ వచ్చినప్పుడు డిఫరెన్స్ వస్తుంది. అందుకనే నేను చెప్పింది ఇవి ఎగ్జాంపుల్స్ లో వస్తాయి మీకు. నిన్న ఇవన్నీ టేక్ టెస్ట్ తీసుకొని చేశారు కదా, ఎగ్జాంపుల్స్ లో ఇంకా చాలా వచ్చి ఉంటాయి మీకు. మీరు బాను మీరు ఒకటి అంటే సైజుని బట్టి నెంబర్ని బట్టి మనం పైకి కిందకి మూవ్ చేయాలి అని చెప్పాను కదా ఒక క్వశ్చన్ మీకు నిన్న. ఆ క్వశ్చన్స్ లో సేమ్ ఇట్లాగే ఉంటాయి కదా, ఈ 5 అని ఈ 7 అని వాల్యూస్ వచ్చుంటాయి. అది క్యాలిక్యులేట్ చేశారా మీరు? సో అక్కడ క్యాలిక్యులేట్ చేస్తుంటే మనకు అర్థమైపోతుంది. నేను కొన్ని టెస్ట్ చేస్తాను, సో అన్ని కంప్లీట్ అవ్వాలా, అందుకే మేబీ వచ్చి ఉండదు. నిన్న యాక్చువల్ గా అసలు ఈ టెస్ట్ తేజ అటెంప్ట్ చేసినట్టుంది. అంటే నేను మార్నింగ్ చేశాను కదా, మీరు షేర్ స్క్రీన్ చేసినప్పుడు తేజ అనుకుంటున్నాను నేను. మీరే కదా? లేదు, ఓకే ఓకే ఓకే, అది నాదనుకుంటాం మరి. వేరియబుల్స్ మీరు అసలుకి ఓపెనే చేయలేదు, నిన్న బాను దాంట్లో చేశారు. ఓకే, కంటిన్యూ చేయండి. వేరియబుల్స్ దగ్గర ఉన్నట్టున్నాం. ఓకే ఓకే, అందుకని టెస్ట్లు చేయండి. టెస్ట్లో మీకు ఇంకా డౌట్స్ వస్తాయి, టెస్ట్లు ఏమన్నా ఉంటే మనకు టెస్ట్లో క్లారిఫై అవుతాయి. ఓకేనా? సో వేరియబుల్స్ చూద్దాము. వేరియబుల్స్ అనేది, వేరియబుల్ అనేది ఎందుకు తీసుకుంటాము? ఏదైనా ఒక డేటాని ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేసుకోవాలి అంటే ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేస్తాము. అదే మనం చెప్పుకున్నాం ఇప్పటి వరకు. ఏమని? కంపల్సరీ మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాం. ఎందుకు రాస్తాం ఒక ప్రోగ్రామ్ అనేది? సమ్ ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేసుకోవడానికి, సమ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఎక్కడి నుంచి మనం గెట్ చేసుకొని దాన్ని స్టోర్ చేసుకోవడానికి. సో స్టోర్ చేసుకోవాలి అంటే కంపల్సరీ ఒక వేరియబుల్ అనేది ఉండాలి మనకి. ఓకే కదా? సో ఒక వేరియబుల్స్ ని ఎలా క్రియేట్ చేస్తాం అనేది ఇప్పటి వరకు మనం చూసేసాము. మనం చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ వేరియబుల్స్ కూడా ఎలా డిక్లేర్ చేయొచ్చు, ఎలా డిక్లేర్ చేయకూడదు. కొన్ని రూల్స్ ఉంటాయి వేరియబుల్స్ కూడా. ఎలా పడితే అలా డిక్లేర్ చేసేయకూడదు వేరియబుల్స్ ని. ఓకేనా? సో నేను ఏం చేస్తున్నాను ఇక్కడ, నేను క్యార్ సెక్షన్ అంటున్నాను, ఇంట్ రోల్ నెంబర్ అంటున్నాను. ఏంటి ఇది? ఒక వేరియబుల్ ని క్రియేట్ చేయడమా? ఒక వేరియబుల్ ని స్టోర్ చేస్తున్నాం. ఏం స్టోర్ చేయట్లేదు, జస్ట్ డిక్లేర్ చేయడం అంటారు దీన్ని. వేరియబుల్ నేమ్ డిక్లేర్ చేస్తున్నాం. వేరియబుల్ నేమ్ ని డిక్లేర్ చేస్తున్నాం, ఇనిషియలైజేషన్ చేయలేదు. ఇనిషియలైజేషన్ చేస్తున్నాము అంటే ఇట్లా అన్నమాట. ఇనిషియలైజేషన్ చేస్తున్నాము అంటే ఇప్పుడు నేను క్యార్ అనే డేటా టైప్ సెక్షన్ అనే వేరియబుల్లో సి అనే దాన్ని స్టోర్ చేసుకుంటున్నాను. సో ఇది ఇనిషియలైజేషన్ అంటాం అనమాట. ఇక్కడ నేనేం చేస్తున్నాను, జస్ట్ క్రియేట్ చేస్తున్నాను అంతే. ఓకేనా? ఒక వేరియబుల్ ని క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నాను, ఒక వేరియబుల్ ని ఆ వేరియబుల్ ని ఇనిషియలైజ్ చేస్తున్నాను. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇట్లా క్రియేట్ చేసుకొని నెక్స్ట్ నాకు ఎక్కడ యూజ్ అవుతుందో అక్కడ నేను ఏం చేయొచ్చు, ఒక వేరియబుల్ కి వాల్యూని అసైన్ చేసుకోవచ్చు. అసైన్ చేయడం అనొచ్చు, ఇనిషియలైజ్ చేయడం అనొచ్చు, ఏదైనా అనొచ్చు మనము. సో నేను ఇలా ఏంటి, మనము ఇంట్ అనేది ఏంటి, మన డేటా టైపు, రోల్ నెంబర్, సెక్షను, ఇవన్నీ ఏంటి మన వేరియబుల్ నేమ్స్. ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు, రిలేటెడ్ యువర్ ప్రోగ్రామ్. మీ ప్రోగ్రామ్స్ మంచి రిలేటెడ్ గా మీరు ఏదైనా నేమ్ ఇచ్చుకోండి. సో క్యారెక్టర్ అంటే మనం కంపల్సరీ సింగిల్ కొటేషన్స్ తో సింగిల్ క్యారెక్టర్ ఉండాలి. సో నేను ఒక వేరియబుల్ ని క్రియేట్ చేశాను. ఇప్పుడు సెక్షన్ అంటే నాకు ఏం ప్రింట్ అవుతుంది, సి అనేది ప్రింట్ అవుతుంది. రోల్ నెంబర్ అంటే నాకు 76 అనేది ప్రింట్ అవుతుంది. ఓకే కదా? సో మీరు కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట వేరియబుల్స్ ని, నేమింగ్ కన్వెన్షన్స్ అంటారు. సో మనం నేమింగ్ కన్వెన్షన్స్ లో ఇంకొకటి ఏంటంటే, ఒక క్లాస్ ని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నాను, నేను ఒక క్లాస్ ని రాస్తున్నాను. ఓకేనా? నేను ఎలా రాస్తున్నాను అంటే, ఒక క్లాస్ ని డిక్లేర్ చేసేటప్పుడు ఇట్లా డిక్లేర్ చేసేసాను.
సో ఇది రాంగ్, ఇలా డిక్లేర్ చేయకూడదు. ఎప్పుడు కూడా క్లాస్ నేమ్ అనేది క్యాపిటల్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ అయి ఉండాలి. ఇది వ్యాలిడ్. ఓకేనా? ఒక క్లాస్ కూడా నేమ్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ డీటెయిల్స్ అనేది నా క్లాస్ నేమ్ అనుకోండి. సో ఇలా కూడా ఇవ్వకూడదు. కంపల్సరీ అంటే ఏంటి, నాకు 2 వర్డ్స్ ఉన్నాయి కదా దీంట్లో, స్టూడెంట్ అనేది ఒక వర్డ్, డీటెయిల్స్ అనేది ఒక వర్డ్. సో 2 వర్డ్స్, ఏ వర్డ్ మనం స్టార్ట్ చేస్తున్నామో ఆ వర్డ్ స్టార్టింగ్ లెటర్ అనేది క్యాపిటల్ లెటర్స్ ఉండాలి ఒక క్లాస్ నేమ్ రాసేటప్పుడు. అంటే నేమింగ్ కన్వెన్షన్స్ ఇవి మనం ఫాలో అవ్వాలి. అంటే నేను ఒకవేళ స్మాల్ లెటర్ ఇస్తాను, నాకు వ్యాలిడ్ కాదంటే వ్యాలిడ్ అవుతుంది, మనకి ప్రోగ్రామ్ అయితే రన్ అవుతుంది. బట్ ఏంటి అంటే నేను ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఒక 10 రాశాను, మెథడ్స్ ని ఒక 10 డిక్లేర్ చేశాను. సో నాకు ఏది మెథడ్ నేమ్ ఏది క్లాస్ నేమ్ అనేది నాకు ఐడియా ఉండదు. బట్ మనం నేమింగ్ కన్వెన్షన్స్ ని ఫాలో అయ్యామనుకోండి, ఈ రూల్స్ ని ఫాలో అయితే ఓకే నాకు ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్, సో ప్రతి వర్డ్ కి ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఉంది కాబట్టి ఇది ఒక క్లాస్ నేమ్ అని మనకు ఐడియా వస్తుంది. మెథడ్ అనుకోండి స్మాల్ లెటర్స్ లో ఇస్తాం, సో మనకి ఏమవుతుంది, సో ఇది మెథడ్ నేమ్, ఏది మెథడ్ నేము ఏది క్లాస్ నేము ఏది కన్స్ట్రక్టర్ అవన్నీ మనకు ఐడియా రావాలి అంటే మనం ఇట్లా ఫాలో అవ్వాలి. క్లాస్ నేమ్ ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా సరే మనము ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఇవ్వాలి. ఓకేనా? సో సేమ్ అలాగే వేరియబుల్స్ లో కూడా ఏం చేయాలి అంటే వేరియబుల్స్ ని డిక్లేర్ చేశారు. నో స్పేసెస్ ఇన్ వేరియబుల్ నేమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఎలా ఇస్తారు అంటే వేరియబుల్స్ నేమ్స్ డిక్లేర్ చేసేటప్పుడు ఇంట్ అనుకోండి, నేను స్టూడెంట్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలనుకుంటున్నాను, స్టూడెంట్. సో ఇది నా ఒక వేరియబుల్ నేమ్. ఓకేనా? దీంట్లో మార్క్స్ ఇస్తున్నారు. సో ఇది నేను డిక్లేర్ చేశాను ఒక వేరియబుల్ అంటారు. సో ఇది రాంగ్ కదా. ఇప్పుడు నాకు వేరియబుల్ నేమ్ ఏమనుకోవాలి, స్టూడెంట్ అనుకోవాలా డీటెయిల్స్ అనుకోవాలా? ఈ రెండింటి మధ్య కనెక్షనే లేదు. సో ఇది రాంగ్, ఇన్వాలిడ్. ఇలా ఇలా రాయడం మనం రాంగ్. సో ఒక వేరియబుల్ ని క్రియేట్ చేసేటప్పుడు స్పేసెస్ అనేవి ఉండకూడదు వేరియబుల్ నేమ్స్ కి. ఓకేనా? అట్ ద సేమ్ టైం మనం ఇప్పుడు ఒక వేరియబుల్ ని క్రియేట్ చేసేటప్పుడు స్పెషల్ క్యారెక్టర్స్, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ డీటెయిల్స్ కాకుండా స్పెషల్ క్యారెక్టర్స్, నా వేరియబుల్ నేమ్ ఇది, ఎండ్ అనేది నా వేరియబుల్ నేమ్. సో ఇలా కూడా ఇవ్వకూడదు, రాంగ్ అని. ఇది స్పెషల్ క్యారెక్టర్ వేరియబుల్ నేమ్స్ గా స్పెషల్ క్యారెక్టర్స్ ని ఇలా వేటిని అంటే వాటిని యూజ్ చేయకూడదు వేరియబుల్ నేమ్స్. సో ఇంకొకటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టూడెంట్ అని రాసిన తర్వాత కూడా ఒక స్పెషల్ క్యారెక్టర్ ని యూజ్ చేయకూడదు. వేరియబుల్ నేమ్స్ లో స్పెషల్ క్యారెక్టర్స్ అనేవి ఉండకూడదు అసలుకి, ఎక్సెప్ట్ ఒకటి అండర్ స్కోర్ అనేది మాత్రమే ఉంటుంది. సో ఎక్సెప్ట్ అండర్ స్కోర్, ఏ స్పెషల్ క్యారెక్టర్స్ ని వేరియబుల్ నేమ్స్ ని డిక్లేర్ చేయడానికి మనం యూజ్ చేయకూడదు. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ స్పెషల్ క్యారెక్టర్స్ వేటిని కూడా మనం వేరియబుల్స్ ని నేమ్స్ ని డిక్లేర్ చేయడానికి యూజ్ చేయకూడదు. ఓకేనా? మనం ఏం డిక్లేర్ చేయొచ్చు అంటే అండర్ స్కోర్ అని, ఇది కూడా ఒక స్పెషల్ క్యారెక్టరే బట్ ఎక్సెప్ట్ అండర్ స్కోర్ అని చెప్పాను కదా. సో ఈ వేటిని మనం డిక్లేర్ చేయకూడదు, అండర్ స్కోర్ ని యూజ్ చేయొచ్చు స్పెషల్ క్యారెక్టర్స్ ని యూజ్ చేయడంలో, సారీ వేరియబుల్స్ నేమ్స్ ని డిక్లేర్ చేయడంలో. ఇంకొకటి ఏంటంటే వేరియబుల్ నేమ్స్ ఎలా స్టార్ట్ ఇప్పుడు వేరియబుల్ నేమ్స్ ని నేను ఎలా ఇస్తాను అంటే స్టూడెంట్ అని కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నెంబర్ గా కూడా ఇచ్చేస్తాను. 88 అనేది నా వేరియబుల్ నేమ్, 89 అనేది నా వాల్యూ. సో అది వ్యాలిడా? నెంబర్స్ అనేవి అసలు ఎలా వస్తాయి? రావు కదా, నెంబర్ ని ఇవ్వలేం కదా. ఇంకొకటి ఏం చేస్తారంటే 8 స్టూడెంట్ అంటే ఇప్పుడు 8 స్టూడెంట్ ఏంటి, ఇది ఇన్వాలిడ్. ఎందుకని ఇన్వాలిడ్? మనం ఎప్పుడైనా సరే ఒక నెంబర్ తోటే వేరియబుల్ నేమ్ అనేది స్టార్ట్ అవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా స్టార్ట్ అవ్వచ్చు, స్టూడెంట్ 8 అనేది నా వేరియబుల్ నేమ్, స్టూడెంట్ 1 అనేది నా వేరియబుల్ నేమ్, అది వ్యాలిడ్. బట్ నెంబర్ తోటే స్టార్ట్ అవ్వకూడదు వేరియబుల్ నేమ్ అనేది. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఇంకొకటి చూద్దాము, అసలు ఏం వ్యాలిడో చూద్దాము. ఇక్కడ వ్యాలిడ్ నేమ్స్ కొన్ని ఇచ్చాడు, ఇన్వాలిడ్ నేమ్స్ కొన్ని ఇచ్చాడు. సో ఏ వ్యాలిడో చూద్దాం మనము. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమంటాము, ఇంకొకటి ఏమంటాము, ఇప్పుడు వేరియబుల్ నేమ్స్ ఇక్కడ స్మాల్ లెటర్స్ లో ఇచ్చాడు. అవునా? నేను ఎలా ఇచ్చాను,
కొంతమంది ఏం చేస్తారంటే నేను చాలా మందిని గమనించాను, ఇక్కడ ఏం చేస్తారు, క్యాపిటల్ లెటర్ ఇస్తారు, స్టూడెంట్ అని ఇస్తారు. ఓకేనా, దీన్ని ప్రింట్ చేయండి, ఇప్పుడు స్టూడెంట్ అనే దాన్ని నాకు కావాలి ప్రింట్ చేయండి అన్నప్పుడు ఏం చేస్తారు, స్మాల్ లెటర్ స్మాల్ లెటర్ ఇస్తారు. ఇప్పుడు నాకు ప్రింట్ చేసేటప్పుడు ఏం చేస్తారు, స్మాల్ లెటర్ ప్రింట్ చేస్తారు. నాకు ప్రింట్ కావట్లేదు, ఎలా ప్రింట్ అవుతుంది, స్మాల్ లెటర్. ఇక్కడ మనం ఇచ్చింది క్యాపిటల్ లెటర్ కదా, క్యాపిటల్ లెటర్ స్టూడెంట్ అంటేనే ఇక్కడ నాకు ప్రింట్ అవుతుంది. బట్ నేను స్టూడెంట్ రాశాను, నాకు ప్రింట్ అవ్వట్లేదు. సో ఏదో మిస్టేక్, ఏం మిస్టేక్ అని ఇంకా వెతుకుతూ ఉంటారు. సో అది రాంగ్ కదా. ఎప్పుడైనా సరే మనం ఏ లెటర్స్ లో ఇచ్చాము, కంపల్సరీ సింగిల్ లెటర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి చేసుకోవాలి. నేను స్టూడెంట్ డీటెయిల్స్ అని ఇచ్చాను, ఎస్ క్యాపిటల్ ఇచ్చాను, డి అనేది స్మాల్ ఇచ్చాను. సో ఇక్కడ కూడా మీరు సేమ్ అలాగే ఇవ్వాలి. వేరియబుల్ నేమ్ అనేవి యాజ్ ఇట్ ఈస్ అలా ఇస్తేనే మనకి ప్రింట్ ఆ వేరియబుల్ లో ఉండే వాల్యూ అనేది మనకి వస్తుంది. అంతేకాని ఏ చిన్న మిస్టేక్ చేసినా గానీ అట్లీస్ట్ మనం ఎస్ క్యాపిటల్ బదులు స్మాల్ ఇచ్చినా, స్మాల్ బదులు క్యాపిటల్ ఇచ్చినా మనకి ఆ వేరియబుల్ అనేది డిక్లేర్ అవ్వదు. సో ఏం చూపిస్తుంది మనకి, ఇన్వాలిడ్ వేరియబుల్ అని మెసేజ్ వస్తుంది. ఓకే కదా, అంటే ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ కి స్మాల్ లెటర్స్ కి డిఫరెన్స్ ఉంది అని చెప్తున్నాడు. ఇది ఒక కేస్ సెన్సిటివ్. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, వ్యాలిడ్ వేరియబుల్ నేమ్స్. ఏమేం వ్యాలిడ్ చూడండి, సెక్షన్ అనేది వ్యాలిడ్, రోల్ నెంబర్ అనేది వ్యాలిడ్ అంటున్నాడు. ఎందుకని వ్యాలిడ్, ఇక్కడ ఒక స్పెషల్ క్యారెక్టర్ యూజ్ చేశారు, బట్ ఆ స్పెషల్ క్యారెక్టర్ ఏంటి, అండర్ స్కోర్ అనేది స్పెషల్ క్యారెక్టర్. సో మనం ఏం చెప్పుకున్నాము, ఏ స్పెషల్ క్యారెక్టర్స్ యూజ్ చేయకూడదు, బట్ అండర్ స్కోర్ అనేది మాత్రం యూజ్ చేయొచ్చు. సో రోల్ నెంబర్ అనేది ఒక వ్యాలిడ్ వేరియబుల్ నేమ్. ఓకే కదా, ఇప్పుడు ఏం చేసాము, MIB2 అన్నాము. సో ఇది వ్యాలిడ్, ఎందుకని 2 అనేది మనం ఫ్రంట్ లో రాయలేదు. ఓకే కదా, సో లాస్ట్ లో మనం నెంబర్స్ ని యూజ్ చేయొచ్చు, ఫస్ట్ స్టార్టింగ్ నెంబర్స్ తో స్టార్ట్ చేయకూడదు. ఓకే కదా, ఆర్యా2 అనేది వ్యాలిడ్. నెక్స్ట్ ఏంటి, విత్ లాట్ ఆఫ్ అండర్ స్కోర్స్. ఇలా కూడా మనం ఒక వేరియబుల్ నేమ్ ని తీసుకోవచ్చు. ఒక వేరియబుల్ నేమ్ ఇక్కడ చూడండి 2 అండర్ స్కోర్స్ ఇచ్చారు, అంటే ఏంటి, ఒక్కొక్క వర్డ్ కి విత్ లాట్, ఈ రెండు వర్డ్స్ కి ఏది మనకు అండర్ స్కోర్ అనేది రాస్తున్నాం కదా మిడిల్ లో. సో నేను ఏం చేస్తున్నాను, స్కోర్స్ కి అండర్ స్కోర్ అనే దానికి కూడా నేను మిడిల్ లో అండర్ స్కోర్ అనేది రాశాను. సో ఇది కూడా వ్యాలిడ్, ఇలా కూడా రాసుకోవచ్చు. ఎందుకని, అండర్ స్కోర్ అనేది మనకు వ్యాలిడ్ అన్నప్పుడు అండర్ స్కోర్ ఎలా అయినా రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి స్టార్టింగ్ కూడా రాసాము ఇక్కడ అండర్ స్కోర్ ని. సో నో ప్రాబ్లం, అండర్ స్కోర్ అనేది వ్యాలిడ్. సో మనం స్టార్టింగ్ లో రాసుకోవచ్చు, ఎండింగ్ లో రాసుకోవచ్చు, వేరియబుల్ నేమ్ కి ఎలా అయినా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. అవన్నీ వ్యాలిడ్ కిందకే వస్తాయి. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఏం చేశాను, ఇక్కడ నెంబర్ ఎన్ అనేది స్మాల్ ఇచ్చాను, బట్ ఎస్ అనేది క్యాపిటల్ ఇచ్చాను. సో ఇలా కూడా ఇవ్వచ్చు. నేను ఫస్ట్ స్మాల్ ఇచ్చాను కదా, నెక్స్ట్ క్యాపిటల్ ఇవ్వకూడదేమో, ఇది రాంగ్ ఏమో అని ఏం లేదు, ఎలా అయినా ఇవ్వచ్చు మనము. రన్స్ కౌంట్, జస్ట్ ఐజే ఏదైనా సింగిల్ క్యారెక్టర్ ని ఇచ్చుకోవచ్చు, IJK ఇలా ఏమైనా ఇచ్చుకోవచ్చు, ABC 3 4 5 ఏమైనా ఇవ్వచ్చు, బట్ ఓన్లీ నెంబర్స్ అనేది రాంగ్. నేను ఇప్పుడు ఏం చేశాను, ఇక్కడ ABC అనేవి నాకు వర్డ్స్ ఉన్నాయి, క్యారెక్టర్స్ ఉన్నాయి, తర్వాత నెంబర్ ఇచ్చాను. సో ఇది వ్యాలిడ్. ఇలా ఇచ్చారు కదా అని చెప్పేసి నా నేము వేరియబుల్ నేము 4 5 6 ఇది ఒక వేరియబుల్ నేమ్ అంటే రాంగ్. ఫస్ట్ నేను ఏదైనా ఒక క్యారెక్టర్ కానీ ఏదైనా ఇచ్చి ఇప్పుడు 4 5 6 అంటే 4 5 6 అంటే ఓకే ఇది వ్యాలిడ్. ఓకేనా, ఓకే. ఓకే, నెక్స్ట్ ఇన్వాలిడ్ వేరియబుల్స్ ఎలా ఇవ్వకూడదు, స్టార్ట్ విత్ ఏదైనా నెంబర్స్ తో స్టార్ట్ చేయకూడదు. 3 ఈడియట్స్ అని చెప్పిన తర్వాత 3 అంటే నో ప్రాబ్లం, కానీ 3 ఈడియట్స్ అనేది ఇన్వాలిడ్ వేరియబుల్ నేమ్, ఇలా డిక్లేర్ చేయకూడదు. 7/G అంటే 7 అనేది కూడా మనకి ఇన్వాలిడే కదా, 7/G అనేది రాంగ్. సో నేమ్ విత్ స్పేసెస్, ఇలా స్పేసెస్ ఇచ్చి ఒక వేరియబుల్ నేమ్ ని డిక్లేర్ చేయకూడదు. ఇక్కడ కావాలి అనుకో నేమ్ విత్ స్పేసెస్ అనేది మనకు ఒక వేరియబుల్ నేమ్ కావాలంటే అండర్ స్కోర్ ఇచ్చి రాయొచ్చు, ఇలా స్పేసెస్ మాత్రం ఇవ్వకూడదు. నేను ఏం చెప్పాను, స్పెషల్ క్యారెక్టర్స్ ని యూజ్ చేయకూడదు అని చెప్పాను, బట్ మనం ఏం చేసాము, ఇక్కడ చూడండి స్పెషల్ క్యారెక్టర్స్ ని యూజ్ చేసాము. సో ఇది రాంగ్, ఇన్వాలిడ్. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాము, #00 హ్యాష్, ఇవన్నీ కూడా స్పెషల్ క్యారెక్టర్సే కదా, సో దీంతో మనం ఒక వేరియబుల్ నేమ్ ని రాయలేము. సో ఇవి ఇన్వాలిడ్ వేరియబుల్ నేమ్స్. ఓకేనా, ఇంకేమైనా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు ఎవరికైనా?
ఓకే 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 నెక్స్ట్ మనం స్మాల్ ప్రోగ్రామ్ చూద్దాము. ఒక వేరియబుల్ ఇక్కడ చూడండి, ట్రైట్ ఆన్లైన్ అని క్లిక్ చేయగానే కంపైలర్ వస్తుంది. సో ఇక్కడికి వెళ్ళాము. ఈ నేమ్ అనేది అంటే ఆల్రెడీ ఉంటుంది. సో దాన్ని వదిలేసేయండి, మనకి ఇప్పుడు నేమ్తో మనకి ఏం పని లేదు. సో మనం ఏం చేస్తున్నాం, ఒక ప్రోగ్రామ్ ని రాస్తున్నాం, ఒక క్లాస్ ని రాస్తున్నాం అంటే కంపల్సరీగా ఆ క్లాస్ అనేది కంపైలేషన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మెయిన్ మెథడ్ ఆల్రెడీ ఉంది. మెయిన్ మెథడ్ లోపల మనం ఏ లాజిక్ రాసినా రాసుకోవాలి అనుకున్నాము. సో నేను ఏం చేశాను, ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేశాను. ఏంటి, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనే ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేసి అది ఇంటీజర్. సో ఇంట్ అనే డేటా టైప్ ని రాసి 34 అనేది స్టోర్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏంది, హైయెస్ట్ మార్క్స్ అనేది నేను ఇంకొక వేరియబుల్. ఈ వేరియబుల్స్ ఇలా క్రియేట్ చేయడం ఓకేనా? ఇంకేమైనా మిస్టేక్స్ ఉన్నాయా దీంట్లో, స్పెషల్ క్యారెక్టర్స్ కానీ ఇంకేమైనా మిస్టేక్స్ ఉన్నాయా? సో కరెక్టే కదా ఈ వేరియబుల్స్ డిక్లేర్ చేయడం. సో 98 ని నేను స్టోర్ చేసుకున్నాను. వీటిలో ఎలా ప్రింట్ చేసుకుంటాం ఇప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ చేసేటప్పుడు ది క్లాస్ హ్యాజ్ అంటే ఏంటి, నాకు ఎక్స్ట్రాగా ఈ స్ట్రింగ్ కావాలి. సో నేను ఏం చేస్తున్నాను, ఇది మీకు ఐడియా ఉంటుంది, జస్ట్ చెప్తున్నాను. సో మనం ఏదైతే జస్ట్ ఈ రెండు నెంబర్స్, మన నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హైయెస్ట్ మార్క్స్ సరిపోదు, నాకు ఎక్స్ట్రాగా ఎట్లా రావాలి మెసేజ్ అనేది, ది క్లాస్ హ్యాజ్ అని చెప్పి ఎంతమంది ఉన్నారో చెప్పి తర్వాత స్టూడెంట్స్ అండ్ ది హైయెస్ట్ మార్క్స్ ఆర్ అని చెప్పి రావాలి. సో నేను ఏం చేస్తాను, ది క్లాస్ హ్యాస్ ఒక స్ట్రింగ్ లా రాసేసుకున్నాను. సో యాజ్ ఇట్ ఈజ్ మనం స్ట్రింగ్ లో ఏం రాసామో అది ప్రింట్ అవుతుంది కదా. సో ఈ రెండింటికి ఎట్లా కన్కాట్ అవుతుంది, కన్కాటినేషన్ సింబల్, ప్లస్ అనేది కన్కాటినేషన్ సింబల్ కాబట్టి సో ఈ రెండింటిని కన్కాటినేషన్ చేస్తున్నాము. నెక్స్ట్ ఏం రాసాను, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే మన వేరియబుల్ నేమ్. ఈ ప్లేస్ లో నాకు దీనికి కొటేషన్స్ అవసరం లేదు కదా. వేరియబుల్ నేమ్ ని మనం ప్రింట్ చేయాలంటే జస్ట్ వేరియబుల్ నేమ్ రాస్తే చాలు, దాన్ని మళ్ళీ కొటేషన్స్ లో ఏం రాయనవసరం లేదు. సో ది క్లాస్ హ్యాస్ తర్వాత మనకి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే ఏం ప్రింట్ అవుతుంది, 34 అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా. సో 34 స్టూడెంట్స్ అండ్ ది హైయెస్ట్ మార్క్స్ ఆర్, ఇక్కడ మళ్ళీ కన్కాటినేషన్ చూడండి, కన్కాటినేషన్ సింబల్ యూజ్ చేసా. హైయెస్ట్ మార్క్స్ అనేది మన వేరియబుల్ నేమ్. సో మనకి ఏం ప్రింట్ అవుతుంది, ఈ ప్లేస్ లో 98 అనేది ప్రింట్ అవుతుంది. సో ఈ ప్లేస్ లో నాకు 34 అనేది ప్రింట్ అవుతుంది, ఈ ప్లేస్ లో నాకు 98 అనేది ప్రింట్ అవుతుంది. సో యాజ్ ఇట్ ఈస్ చూడండి, ఆఖరికి మనం పులి స్టాప్ కూడా ఒక డబుల్ కొటేషన్స్ లో రాసాము. రావాలి అంటే ఏది కావాలి అన్నా డబుల్ కొటేషన్స్ లో మనం ఏం రాస్తామో యాజ్ ఇట్ ఈస్ అది ప్రింట్ అవుతుంది. సో నాకు ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది, ఇప్పుడు నేను దీన్ని కంపైల్ చేశాను. సో కంపైల్ చేశాను, నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, ది క్లాస్ హ్యాస్, చూడండి ది క్లాస్ హ్యాస్ 34 స్టూడెంట్స్. సో 34 అనేది ఏంటి, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ లో మనం ఏం స్టోర్ చేసుకున్నాం, 34. సో 34 స్టూడెంట్స్ అండ్ ది హైయెస్ట్ మార్క్స్ ఆర్ 98. తర్వాత పులి స్టాప్ కూడా వచ్చింది చూడండి. ఓకేనా, ఓకేనా ఈ ప్రోగ్రామ్? ఓకే ఓకే. మీకు ఏమన్నా ఇంకా ఈ ప్రోగ్రామ్ లో ఇంకా మీకు కొన్ని మోడిఫికేషన్స్ చేసుకోవాలంటే థింగ్స్ టు ట్రై అని కింద ఉన్నాయి. సో మీరు ఇక్కడ చేంజెస్ చూడండి, చేంజ్ ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ టు 56 అండ్ హైయెస్ట్ మార్క్స్ టు 25. సో ఇక్కడ మీరు డిక్లేర్ చేసుకోవచ్చు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనే 56 అంటే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట, కరెక్ట్ గా వస్తుందా లేదా, ఇంకేమన్నా ఉన్నాయా, ఇలా మీరు చేంజెస్ చేసుకొని థింగ్స్ టు ట్రై మీరు ట్రై చేయండి. కంపైల్ అండ్ సో ఆ వాల్యూస్ వస్తాయి. ఓకే కదా. ఇక్కడ మీరు ఏమైనా మోడిఫికేషన్స్ చేయాలంటే మీరు ఏం చేయలేరు ఇక్కడ, ఐ మీన్ ట్రైట్ ఆన్లైన్ అంటేనే మోడిఫికేషన్స్ చేయగలుగుతారు. సో ఓకే కదా ఈ ప్రోగ్రాము, థింగ్స్ టు ట్రై చేయండి. స్కోప్ ఆఫ్ వేరియబుల్స్ అంటాం. స్కోప్ ఆఫ్ వేరియబుల్స్ అంటే ఏంటి, స్కోప్ అంటే ఐడియా ఉందా, జస్ట్ నార్మల్ గా స్కోప్ అంటే ఏంటి, లైఫ్ ఆఫ్ వేరియబుల్ అంటే ఏ ఫంక్షన్ డిఫైన్ చేసుకుంటే ఎక్కడ యాక్సెస్ ఉంటుంది. స్కోప్ ఆఫ్ వేరియబుల్ అంటే ఆ వేరియబుల్ యొక్క స్కోప్ ఎంత వరకు ఉంది, ఎక్కడ వరకు మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేశాను, మెయిన్ మెథడ్ ఇది నా మెయిన్ మెథడ్. సో నేను మెయిన్ మెథడ్ లో నేను XYZ ని క్రియేట్ చేశాను, నా స్కోప్ ఎంత వరకు ఉంటుంది. సో నేను ఈ వేరియబుల్స్ ని ఎక్కడైనా టోటల్ ఈ క్లాస్ లో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. సో నో ప్రాబ్లం. అట్ ద సేమ్ టైం ఇంకొకటి చూడండి, ఇంకొక పాయింట్ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ నేను ఏం చేశాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ X వాల్యూ డిక్లేర్ చేసేసాను, ఎంత 15 అని చెప్పేసి. స్క్రీన్ రావట్లేదు. రావట్లేదా?
మీకు వస్తుందా? రాలేదు, వస్తుంది. ప్లెయిన్ వస్తుందా? ఒక 2 minutes చూడండి. వచ్చిందా? ఇప్పుడు షేర్ అయిందా? అవునా? ఇప్పుడు ఓకేనా? షేర్ అయిందా అందరికి? ఓకే, ఫాంట్ కూడా ఇంక్రీజ్ చేశాను. సో చూడండి, ఇప్పుడు బాగా కనిపిస్తుంది కదా, క్లియర్ గా ఉంది కదా. సో నేను ఏం చేస్తున్నాను ఇక్కడ చూడండి ఒక్కసారి. ఇక్కడ నేను ఏం చేశాను, ఎక్స్ అని ఒక వేరియబుల్ ని క్రియేట్ చేశాను. సో మనం ఏమనుకున్నాము, ఏమైనా ఇట్లా క్యారెక్టర్స్ ని కూడా ఒక వేరియబుల్ నేమ్ కి యూజ్ చేసుకోవచ్చు కదా. సో నేను ఏం చేశాను, ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 15 అన్నాను. ఒకటి క్రియేట్ చేశాను. నేను వైని ఇంకొకటి క్రియేట్ చేశాను, వై అనే వేరియబుల్ నేమ్ తీసుకొని. కానీ నేను వాల్యూని ఇవ్వాలి కదా, ఏంటంటే నేను ఒక ఇంటిజర్ వాల్యూని ఇవ్వాలి. కానీ నేను ఇవ్వలేదు. నేను ఏం చేశాను, ఎక్స్ వాల్యూ ఏదైతే ఉందో అదే వై వాల్యూ అన్నాను. అంటే ఇప్పుడు ప్రెజెంట్ నా ఎక్స్ వాల్యూ ఎంత, 15. సో నా వై వాల్యూ ఎంత, వై వాల్యూ కూడా 15. ఎందుకంటే ఎక్స్ వాల్యూనే వై వాల్యూకి ఇచ్చాను కాబట్టి ఎక్స్ వాల్యూ ఎంత ఉంటుందో నాకు వై వాల్యూ కూడా అంతే వస్తుంది. సో ఓకే, నో ప్రాబ్లం. దాని స్కోపు నాకు ఎక్స్ వాల్యూ ఆల్రెడీ తెలుసు కాబట్టి వై ఈక్వల్ టు ఎక్స్ అనగానే నాకు వాల్యూ వచ్చింది. ఇక్కడ నేను జెడ్ వాల్యూని కూడా డిక్లేర్ చేయలేదు. ఏం చేశాను, జెడ్ ఈక్వల్ టు వై ప్లస్ 20 అన్నాను. వై వాల్యూ నాకు తెలుసా ఆల్రెడీ 15 అన్నాను, ప్లస్ 20 అన్నాను. సో నాకు ఇక్కడ అసలు ఈ ప్రోగ్రామ్ లో నాకు ప్రాబ్లమే రాలేదు. ఎందుకని, నాకు వై వాల్యూకి వచ్చేసరికి నాకు ఎక్స్ వాల్యూ కావాలి అనుకున్నాను, ఆల్రెడీ నాకు ఎక్స్ వాల్యూ తెలుసు. ఇక్కడికి వచ్చేసరికి నాకు వై వాల్యూ కావాలి అనుకున్నాను, ఆల్రెడీ నాకు వై వాల్యూ డిక్లేర్ చేసేస్తున్నాను. సో నో ప్రాబ్లం, నాకు యాజ్ ఇట్ ఈజ్ నాకు ప్రింట్ అయిపోతుంది. ఓకేనా? సో నేను అప్పుడు అవుట్పుట్ చూస్తాను. చూడండి, ఎక్స్ వాల్యూ 15 వచ్చింది, వై వాల్యూ 15 వచ్చింది, జెడ్ వాల్యూ 35 వచ్చింది. సో నాకు ప్రింట్ అయిపోతుంది. సో నాకు ఇంకొక డౌట్ వచ్చింది. నేను ఏం చేశాను, ఈ లైన్ బీని తీసుకొని వెళ్ళి ఇక్కడ డిక్లేర్ చేశాను. సో నాకు ఇప్పుడు డౌట్ అన్నమాట, ఇట్లా వస్తుందా, కంపైల్ అవుతుందా, వ్యాలిడేనా ఇది? మీకు మిమ్మల్ని అడుగుతున్నాను, వ్యాలిడేనా? వ్యాలిడేనా? ఓకే, ఎట్లా వ్యాలిడ్? ఇప్పుడు వై వాల్యూ నాకు కావాలి, వై ఈక్వల్ టు ఎక్స్ అన్నాను. నాట్ వ్యాలిడ్. నెంబర్ ఉండాలి, ఫస్ట్ వై ఈక్వల్ టు ఎక్స్ ఉంది కదా, అది కరెక్ట్ కదా. ఫస్ట్ కంపైల్ అయ్యేది స్టార్టింగ్ నుంచి అవుతుంది. కంపైలేషన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అయ్యి లైన్ బై లైన్ వస్తుంది. ఫస్ట్ ఈ లైన్ కి వస్తుంది. ఈ లైన్ కి వచ్చేసరికి దానికి ఎక్స్ అంటే ఏంటో తెలియదు, ఎక్స్ అనే వేరియబుల్ క్రియేట్ కాలేదు. నేను వై వాల్యూ వై ఈక్వల్ టు ఎక్స్ అన్నాను. సో అప్పుడు ఏమొస్తుంది, ఎక్స్ అంటే ఏంటి ఇక్కడ? సో ఇట్ ఈస్ నాట్ ఏ వ్యాలిడ్. సో అంటే ఆ వేరియబుల్ స్కోప్ ఎంత వరకు ఉంది అని చెప్తున్నాం అనమాట. ఆ స్కోప్ చూడండి, ఇప్పుడు నేను ఎక్స్ ఈక్వల్ టు 15 అన్నాను, ఇది వ్యాలిడ్ కదా. నెక్స్ట్ జెడ్ వాల్యూ ఓకే, నాకు ఇక్కడే కంపైలేషన్ ఎర్రర్ వచ్చేసింది, నెక్స్ట్ కిందకి రాదు. నాకు ఈ లైన్ లోనే కంపైలేషన్ ఎర్రర్, లైన్ బి లో నాకు కంపైలేషన్ ఎర్రర్ అనేది వస్తుంది. సో నాకు నెక్స్ట్ లైన్ కి రాదు. సో ఇది ఆ స్కోప్ ఎంత వరకు ఉంది అంటే వేరియబుల్ యొక్క స్కోప్ ఎంత వరకు ఉంది, ఎక్స్ యొక్క స్కోప్ క్రియేట్ అయిన తర్వాత దగ్గర నుంచి ఉంటుంది. ఆ స్కోప్ క్రియేట్ కాకముందు మనకి ఉండదు కదా. సో ఇక్కడ నేను ఎక్స్ అని ఆల్రెడీ క్రియేట్ చేసేసాను. సో నాకు ఇక్కడ ఉంటే నో ప్రాబ్లం, సేమ్ క్లాస్ కదా. బట్ సేమ్ క్లాస్ అయినా కానీ లైన్ బై లైన్ మనకి చెక్ చేస్తుంది కాబట్టి లైన్ బై లైన్ వచ్చినప్పుడు నాకు ఫస్ట్ లైన్ లో ఎక్స్ ఉంది, సెకండ్ లైన్ లో ఎక్స్ ఉంది డిక్లేర్ చేశాను. సో ఇది రాంగ్, ఇలా రాయకూడదు, మనకి కంపైలేషన్ ఎర్రర్ అనేది వస్తుంది. సో అట్ ద సేమ్ టైం ఇంకొకటి నేను ఏం చేస్తున్నానంటే, ఓకే ఇక్కడ నేను ఎక్స్ ఇక్కడ సంథింగ్ నేను ఏం చేశాను, ఇంట్ అన్నాను, వై ఈక్వల్ టు ఐ అన్నాను.
సో ఇప్పుడు రాంగ్ రైటా? రాంగ్. ఇప్పుడు కూడా రాంగ్. ఎందుకు? అసలు ఐ అనేది నేను డిక్లేర్ చేయలేదు. సో ఇది కూడా రాంగ్. ఇలా కూడా మనం ఇవ్వకూడదు. అంటే ఆ వేరియబుల్ యొక్క స్కోప్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేసి. ఓకే కదా. నెక్స్ట్ మనం ఇక్కడికి వెళ్దాం, వేరియబుల్ స్కోప్ లోకి వెళ్దాం. నెక్స్ట్ వెళ్ళిపోయాను. చేంజ్ ది ఆర్డర్ ఆఫ్ లైన్స్, లైన్ బి అబో లైన్ ఏ చేసేసాము. మూవ్ లైన్ డి అబో లైన్ బి ఆర్ ట్రై, అంటే వీటిలన్నిటిని మనల్ని ట్రై చేయమంటున్నాడు జస్ట్. ఓకేనా. ఇవి ఎలా మనకి ఆర్డర్ లో ప్రింట్ అవుతాయి. సో అది తీసేయండి. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఈ వేరియబుల్స్ ఏంటంటే ఇంకొకటి మనం లూప్స్ రాస్తాము. ఓకేనా. లూప్స్ ఐడియా ఉందా కొంచెం అన్నా ఎవరికన్నా? హలో, లూప్స్, ఫర్ లూప్స్ అవి ఐడియా ఉన్నాయి కదా. సో ఇక్కడ జస్ట్ ఓకే, జస్ట్ ఒక పాయింట్ చెప్తాను. ఒక లూప్ అంటాం మనము. ఇక్కడ నేను ఏం చేశాను, ఇక్కడ ఒక వేరియబుల్ ని క్రియేట్ చేశాను. లూప్ ఐ ఈక్వల్ టు, సో లూప్ ఐ ఈక్వల్ టు నేను 0 నుంచి స్టార్ట్ అవుతుంది నాకు ఈ లూప్ అన్నాను. ఐ లెస్ దెన్ ఎక్కడి వరకు నాకు రన్ అవ్వాలి, 10 వరకు రన్ అవ్వాలి అని చెప్పాను. ఐ ప్లస్ ప్లస్ అన్నాను. లూప్స్ వచ్చినప్పుడు చెప్పుకుంటాం. జస్ట్ స్కోప్ అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ ఈ పాయింట్ చెప్పుకుందాము. జస్ట్ ఈ ఫర్ లూప్ రాశాను. నేను ఈ ఫర్ లూప్ లోపల రాశాను. ఇప్పుడు నేను ఐని డిక్లేర్ చేశాను. ఎక్కడ డిక్లేర్ చేశాను? లూప్ లోపల నేను ఐ వాల్యూని, అంటే ఐ అనే ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేశాను, క్రియేట్ చేశాను. సో నేను ఏం చేస్తున్నాను ఇక్కడ, సో నేను ఇక్కడ ఐని ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. ఐ వాల్యూ నేను ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. నాకు ఐ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే కదా. నాకు ఐ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ సేమ్ లైన్ తీసుకొని వచ్చి లూప్ బయట రాశాను. నాకు ప్రింట్ అవుతుందా, ఏమన్నా ఎర్రర్ వస్తుందా చూడండి. ఎర్రర్ వస్తుంది, ప్రింట్ అవ్వదు. ఎందుకు అంటే నేను ఈ వేరియబుల్ ని ఎక్కడ క్రియేట్ చేశాను? ఫర్ లూప్ లోపల. సో ఈ వేరియబుల్ యొక్క స్కోప్ ఎంత వరకు ఉంటుంది? ఈ లూప్ లోపల మాత్రమే ఉంటుంది. వన్స్ లూప్ ఎండ్ అయిపోయి బయటకు వచ్చాము అంటే ఈ వేరియబుల్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. సో ఐ అనేది నాకు తెలీదు. ఓకేనా, నేను బయట. సో ఇక్కడ వరకు నాకు ఏ ప్రాబ్లం రాదు. అంటే ఇప్పుడు ఈ వేరియబుల్ యొక్క ఐ యొక్క స్కోప్ ఎంత వరకు? ఐ అనే వేరియబుల్ యొక్క స్కోప్ ఈ లూప్ లోపల మాత్రమే. వన్స్ లూప్ కంప్లీట్ అవ్వగానే ఐ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. ఓకేనా. అదే నేను వైని తీసుకున్నాను అనుకోండి, వైని రాశాను ఇక్కడ ప్రింట్ చేయాలనుకున్నా, నాకు ప్రింట్ అవుతుంది. వైని ఇక్కడ ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను, ప్రింట్ అవుతుంది. అంటే లూప్ లోపల కూడా వై అనేది ప్రింట్ అవుతుంది. ఎందుకని? ఈ వై ఎక్స్ జెడ్ ని నేను ఎక్కడ క్రియేట్ చేశాను? మెయిన్ మెథడ్ లో క్రియేట్ చేశాను. సో ఈ మెయిన్ మెథడ్ లో మనం ఏదైనా ఒక వేరియబుల్ ని క్రియేట్ చేసామంటే టోటల్ ఆ క్లాస్ మొత్తం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా లూప్స్ లో కానీ ఇఫ్ కండిషన్స్ లో కానీ మనం ఒక వేరియబుల్ ని క్రియేట్ చేసామంటే ఆ ఇఫ్ కండిషన్ రాసాం, కండిషన్ లోపల మాత్రమే ఉంటుంది. వన్స్ మనకు బయటికి రాగానే ఆ వేరియబుల్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఫర్ లూప్ బయటికి రాగానే ఈ ఐ అంటే మనకు తెలీదు. ఐ వాల్యూ మనకు ప్రింట్ కాదు. ఎందుకు అంటే మనకి ఐ వాల్యూ అనేది డిక్లేర్ చేయలేదు. వేరియబుల్ ఐ అంటే ఏంటో తెలియదు దానికి. స్కోప్ ఎంత వరకు? ఈ లూప్ లోపల మాత్రమే ఉంటుంది దానికి. ఓకే కదా. ఇవి లూప్స్ కి వచ్చినప్పుడు చెప్పుకుంటాం. జస్ట్ వేరియబుల్ స్కోప్ అంటే మనకి జస్ట్ ఆ స్కోప్ అంటే ఏంటో మనకు తెలియాలి కదా. ఓకే కదా. సో చూద్దాం. నెక్స్ట్ ఏంటి? టైప్ కన్వర్షన్. టైప్ కన్వర్షన్ అంటే ఏమై ఉంటుంది? ఇప్పుడు మనం ఏమనుకున్నాము అంటే డేటా టైప్స్ నేర్చుకునేటప్పుడు మీరు అడిగారు శ్రీకాంత్ ఏమని, నేను ఒక వాల్యూ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 600 అనేది ఉంది. ఓకే 650.8 అనేది ఉంది నా దగ్గర. సో దీన్ని నేను ఫ్లోట్ లో డిక్లేర్ చేసుకోవచ్చు. డబుల్ రెండు ఒకటే కదా, ఎందుకు ఫ్లోట్ మళ్ళీ డబుల్ అని అనుకున్నాం మనం, అవునా? సో ఏంటంటే డిఫరెన్స్ ఇక్కడ చూద్దాం. టైప్ కన్వర్షన్ లో ఏం చెప్పుకున్నాము? ఫ్లోట్ యొక్క రేంజ్ ఎంత మనకి? ఫ్లోట్ యొక్క రేంజ్ సైజ్ ఎంత? 4 bytes.
అవునా? సో డబుల్ యొక్క సైజ్ ఎంత నాకు 8 బైట్స్. 8 బైట్స్. సో నేను ఏం చేస్తున్నాను, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది హైయెస్ట్ వాల్యూ తీసుకున్నాను అనుకోండి, సో ఈ వాల్యూని నేను స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. దీన్ని నేను తీసుకొని వెళ్ళి ఓకేనా, ఆల్రెడీ నేను 8 బైట్స్ ఉన్న డబుల్లో స్టోర్ చేసుకున్నాను దీన్ని. డబుల్ ఐ ఈక్వల్ టు అని చెప్పి నేను స్టోర్ చేసుకున్నాను. ఓకేనా? సో ఓకే, నాకు డబుల్ ఐ ఈక్వల్ టు డబుల్లో స్టోర్ చేసుకున్నాను. ఓకే, బట్ నేను దీన్ని ఫ్లోట్ లోకి చేంజ్ చేయాలి అనుకుంటున్నాను. ఈ వాల్యూని ఫ్లోట్ లోకి చేంజ్ చేయాలి అనుకుంటున్నాను. ఓకే, సరే, ఈ ప్రోగ్రామ్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నానో చూడండి, టైప్ కన్వర్షన్ అంటాం దీన్ని మనము. ఇక్కడ నేను బి అనేది ఏంటి, ఒక బైట్ అనే డేటా టైప్ ని యూజ్ చేసి బిని స్టోర్ చేసుకున్నాను, వేరియబుల్ ని క్రియేట్ చేశాను. ఎస్ అంటే షార్ట్, ఇంటీజర్, లాంగ్. సో ఈ సైజెస్ మనకు తెలుసు, అవునా? 1 బైట్, 2 బైట్స్, 4 బైట్స్ డేటా సైజ్, 8 బైట్స్. ఇక్కడ చూడండి, లాంగ్ అంటే ఎల్ అని ఇచ్చారు చూడండి. ఓకే కదా, ఒక వేరియబుల్ ని క్రియేట్ చేసేటప్పుడు. సో నేను ఏం చేశాను, ఇప్పుడు నాకు ఏదైతే బైట్ లో ఉందో ఆ డేటాని తీసుకొచ్చి నేను షార్ట్ లో స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. బైట్ లో ఉండే డేటాని షార్ట్ లో స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఓకే కదా, స్టోర్ అవుతుంది కదా. ఎందుకని, బైట్ యొక్క రేంజ్ కంటే షార్ట్ యొక్క రేంజ్ ఎక్కువ, అవునా? సో నేను ఏం చేస్తున్నాను, బైట్ లో వాల్యూని డైరెక్ట్ గా షార్ట్ లో స్టోర్ చేసేసుకుంటున్నాను. నాకు ఏదైనా ప్రాబ్లం వస్తుందా అక్కడ? నాకు ఏం ప్రాబ్లం రాదు. సో నేను ఏం చేస్తున్నాను, నెక్స్ట్ ఏం చేస్తున్నాను, షార్ట్ లో ఉండే వాల్యూని ఐ అంటే ఏంటి, ఇంటీజర్. నాకు ఇప్పుడు ఈ వాల్యూని నేను ఏం చేస్తున్నాను, ఇంటీజర్ లో అంటే ఇంటీజర్ డేటా టైప్ ఐలో నేను స్టోర్ చేసుకుంటున్నాను. ఐ వాల్యూని లాంగ్ లో స్టోర్ చేస్తున్నాను, అంటే టైప్ కన్వర్ట్ చేస్తాను అనమాట. అంటే నేను ఒక వాల్యూని ఇంకొక టైప్, ఇప్పుడు నేను షార్ట్ వాల్యూని ఇంట్లో స్టోర్ చేసుకుంటున్నాను, ఇంటీజర్ వాల్యూని లాంగ్ లో స్టోర్ చేసుకుంటున్నాను. సో ఏమవుతుంది, దానివల్ల టైప్ కన్వర్ట్ అయిపోతుంది కదా, అవునా? టైప్ కన్వర్ట్ అవుతుంది. సో మనకి ఏమైనా ప్రాబ్లం రాదు. ఇప్పుడు నేను ఫ్లోట్ వాల్యూని ఫ్లోట్ లోకి ఏం స్టోర్ చేసుకుంటున్నాను, ఇంటీజర్ వాల్యూని. ఇంటీజర్ వాల్యూ అంటే నాకు ఇంటీజర్ లో ఏం స్టోర్ అయి ఉంటుంది, షార్ట్ వాల్యూ, అంటే ఈ వాల్యూ స్టోర్ అయి ఉంటుంది. సో దాన్ని నేను ఏం చేస్తున్నాను, ఫ్లోట్ లో ఎఫ్ అనే దాంట్లోకి నేను దాన్ని స్టోర్ చేసుకుంటున్నాను. నేను ఫ్లోట్ వాల్యూ ఏదైతే వస్తుందో దాన్ని డబుల్లో స్టోర్ చేసుకుంటున్నాను. సో నాకు ఇక్కడ ఎట్లా ప్రింట్ అవుతుందో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏమవుతుంది, ఎస్ లోకి ఏ వాల్యూ వస్తుంది, బైట్ వాల్యూ వస్తుంది. సో బైట్ వాల్యూ ఎంత, 50 కదా. సో నెక్స్ట్ ఐ లోకి ఏ వాల్యూ వస్తుంది, షార్ట్ లో ఉండే వాల్యూ, షార్ట్ అంటే ఎస్ లో ఉండే వాల్యూ వస్తుంది. ప్రెసెంట్ ఎస్ లో ఎంత ఉంది, 4125. లేదు, వన్స్ మనం వేరే వాల్యూ వచ్చిన తర్వాత ఇది ఓవర్ రైడ్ అయ్యి ఆ ప్లేస్ లోకి ఈ వాల్యూ వస్తుంది. ఓకేనా? వన్స్ ఒక వేరియబుల్ లోకి మనం ఒక వాల్యూని పాస్ చేసాము అంటే అది ఓవర్ రైడ్ అయిపోయి 50 వచ్చేస్తుంది. సో ఇంకా మనం 50 చెప్పుకోవాలి. అదే స్కోప్ అంటే నేను ఈ నెక్స్ట్ లైన్ లో దీన్ని రాస్తున్నాను కాబట్టి అప్పటికే నాకు ఎస్ లోకి 50 వచ్చేసి ఉంటుంది. ఓకేనా? ఇంకా నాకు 4125 అనేది నాకు దగ్గర లేదు ఎస్ అంటే. సో నెక్స్ట్ ఎల్ లోకి ఐలో ఉండే వాల్యూ వస్తుంది. ఎల్ అండ్ ఐలో ఉండే వాల్యూ ఏంటి, 50 వస్తుంది. నెక్స్ట్ ఎఫ్ లోకి ఐలో ఉండే వాల్యూ వస్తుంది. సో ఇది ఎఫ్ అనేది ఏంటి, డెసిమల్ వాల్యూ. సో 50.0 అంటాం దీన్ని. ఇలా స్టోర్ అవుతుంది. ఓకేనా? సో డబుల్ లోకి ఏమొస్తుంది మనకి, డి లోకి ఎఫ్ లో ఏదైతే ఉందో అది వస్తుంది. ఎఫ్ లో ఏముంది, 50.0. డబుల్ లో కూడా ఇలాగే స్టోర్ అవుతుంది. మనకి ప్రింట్ అయ్యేది కూడా ఇలాగే ప్రింట్ అవుతుంది. ఓకేనా? ఇవేంటి, లోయెస్ట్ రేంజ్ ని తీసుకొచ్చి నేను హైయెస్ట్ రేంజ్ లో స్టోర్ చేసుకున్నాను. డైరెక్ట్ గా టైప్ కాస్ట్ చేసేసాను, టైప్ కన్వర్ట్ అయిపోయింది, నాకు టైప్ కన్వర్షన్ చేసేసాను. సో నాకు ఏం ప్రాబ్లం ఉండదు. ఇక్కడ చూడండి మనకి ఎలా ప్రింట్ అయ్యాయో.
సో నేను డైరెక్ట్ గా ప్రింట్ చేసేసాను, ఐ మీన్ డైరెక్ట్ గా నేను ఏం చేశాను, లోయెస్ట్ రేంజ్ ని తీసుకొచ్చి హైయెస్ట్ రేంజ్ దాంట్లో స్టోర్ చేసుకున్నాను. ప్రాబ్లం ఇప్పుడు నాకు ఒక 4 యాపిల్స్ ఒక బుట్లో పడతాయి అనుకున్నాను, నా దగ్గర 2 యాపిల్స్ ఉన్నాయి, దాన్ని తీసుకొచ్చి 4 దాంట్లో పెడితే ఏదైనా ప్రాబ్లం వస్తుందా? మనకి ప్రాబ్లం ఏం రాదు కదా. 2 పడతాయి, 2 ఎక్స్ట్రా స్పేస్ ఉంటుంది ఇంకా రెండిటికి, అంతే కదా. సో సేమ్ అలాగే మనం ఏం చేస్తున్నాము, నాకు ఒక మెమరీ క్రియేట్ అయిపోయింది. ఆ మెమరీ ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను షార్ట్ కి ఇంత మెమరీ క్రియేట్ అయింది, బట్ బైట్ వాల్యూకి ఇంత మెమరీ చాలు. నాకు ఏమవుతుంది, క్రియేట్ అవుతుంది, ఈ మెమరీ అనేది అయితే వేస్ట్ అవుతుంది అంతే, బట్ మెమరీ అనేది ఉంటుంది. సో అలా నో ప్రాబ్లం నేను చేయొచ్చు. బట్ నాకు ఇది టైప్ కన్వర్షన్ కి అయిపోయింది. నెక్స్ట్ నాకు ఏంటంటే టైప్ కాస్టింగ్ అనేది ఉంది. దీంట్లో అంతా రివర్స్ అన్నమాట. అంటే ఇప్పుడు మనం చేసిన దానికి రివర్స్ చేస్తున్నాము. ఏంటి, టైప్ కన్వర్ట్ చేశాం కదా, ఇప్పుడు టైప్ కాస్టింగ్ లో రివర్స్ వస్తుంది. ఇప్పుడు చూడండి, నేను ఏం చేస్తాను, దీన్ని ఏ అనేది ఏంటి, నాకు ఇంటీజర్ వాల్యూ, ఓకేనా. దీని సైజ్ ఎంత, 4 బైట్స్. నాకు బైట్ యొక్క సైజ్ ఎంత, 1 బైట్, అవునా. సో నాది 4 బైట్స్, ఇది 1 బైట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఈ వాల్యూని తీసుకొచ్చి నేను బైట్ లో స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఓకేనా, నేను చేయొచ్చా, చేయగలనా? ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి. ఓకే, నా ఇంటి యొక్క సైజ్ ఎంత అంటే 4 బైట్స్. సో నేను 4 బైట్స్ లో ఒక వాల్యూని స్టోర్ చేసుకున్నాను, 350 అనే దాన్ని నేను స్టోర్ చేసుకున్నాను. నేనేం చేస్తున్నాను, దాన్ని బైట్ యొక్క సైజ్ ఎంత, 1 బైట్. సో దీంట్లో నేను మళ్ళీ దాన్ని స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నాను 350ని. సో నాకు ఏమవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇంత మెమరీ 350 అనే దాన్ని స్టోర్ చేసుకున్నాను. ఇది నా మెమరీ, ఏది, ఇంటి యొక్క మెమరీ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బైట్ యొక్క మెమరీ ఎంత ఉంది అంటే ఇంతే ఉంది. సో దీంట్లో నాకు 350 స్టోర్ చేసుకోవాలి అని నేను ట్రై చేస్తున్నాను. స్టోర్ అవుతుందా, కరెక్టా రాంగా, చేయొచ్చా డైరెక్ట్ గా? ఇంతకుముందు మనం చేసాం కదా డైరెక్ట్ గా, అలా చేయొచ్చా? ఇంతకుముందు మనం ఎలా చేసాము, జస్ట్ ఆ బైట్ అనే బి కదా వేరియబుల్, బైట్ లోకి జస్ట్ ఏని ఇలా రాసేసుకున్నాము, అవునా. ఇలా నేను చేయొచ్చా? చేయలేము. ఇంతకు ముందు మనం చేసిన టైప్ కన్వర్షన్ లో ఏంటి, ఈ రేంజ్ ని తీసుకొని వెళ్ళి దీంట్లో స్టోర్ చేసుకోవాలని ట్రై చేసాం. సో మనకి ఏం ప్రాబ్లం, ఇదేంటి చిన్న సైజు, సో పెద్ద దాంట్లో ఫిట్ అవుతుంది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఈ రేంజ్ ని తీసుకెళ్లి దీంట్లో ఫిట్ చేయాలి అని చూస్తున్నాను. సో ఏమవుతుంది నాకు, ఓకేనా, ఇలా నేను ఫిట్ చేయగలనా అంటే కాదు. ఎలా వీలవుతుంది, నాకు 350 అనేదాన్ని నాకు నెంబర్ అనేది మిస్ అవుతాను, అవును కదా. ఈ రేంజ్ లో ఎంత వాల్యూ ఉందో నాకు అంత వాల్యూ వస్తుంది. సో ఏమవుతుంది అనేది చూద్దాము. సో నాకు ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను అలా చేయడం రాంగు. సో నేను ఎలా చేయొచ్చు అనేది చూడండి. సో నేను బైట్ బి ఉంది కదా, సో నేను ఏం చేయొచ్చు అంటే, ఈ ఏ అనేది ఇంటి వాల్యూ, ఇప్పుడు నేను రాసే బి అనేది నాది బైట్ వాల్యూ. సో నేను టైప్ కాస్టింగ్ అంటాం దీన్ని. సో నేను ఏం చేస్తున్నాను, బైట్ అని చెప్పి ఒక బ్రాకెట్ లో రాస్తున్నాను. తర్వాత ఏమంటున్నాను, ఏ అంటున్నాను. అంటే ఏంటంటే ఈ ఏ అనేది ప్రెజెంట్ ఇంటీజర్ వాల్యూ. సో ఈ ఇంటీజర్ వాల్యూని నేను బైట్ లోకి కన్వర్ట్ చేస్తున్నాను, టైప్ కాస్టింగ్ చేస్తున్నాను, ఓకేనా. సో బైట్ లోకి దేంట్లోకి అయితే కన్వర్ట్ చేస్తున్నామో మనము ఇలా బ్రాకెట్స్ లో దాన్ని రాస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను షార్ట్ లోకి కన్వర్ట్ చేస్తుంటే షార్ట్ అని రాస్తాను, ఓకేనా. షార్ట్ అని రాస్తాను షార్ట్ లో కన్వర్ట్ చేస్తుంటే. సో నేను రాసి ఏ అన్నాను.
అంటే ఏమవుతుంది, నాకు ఈ వాల్యూ అనేది షార్ట్ లో కన్వర్ట్ అవుతుంది. అంటే మనం వాల్యూని మిస్ అయిపోతాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంటీజర్ వాల్యూలో 350 స్టోర్ చేసుకున్నాను, అదే బైట్ రేంజ్ లో 350 స్టోర్ చేసుకోవడం అనేది ఇంపాసిబుల్. సో నాకు ఎంత స్టోర్ అవుతుంది, ఇది బైట్ లోకి చేంజ్ అయితే నాకు ఈ రేంజ్ బి రేంజ్ కి తగ్గట్టు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 350 బైట్ లో స్టోర్ చేస్తున్నాను అంటే అదేమవుతుంది, వాల్యూ అనేది 94 అనేది నాకు ప్రింట్ అవుతుంది. ఎందుకని, వాల్యూ అనేది కొంత నెంబర్ ని మిస్ అవుతాం అన్నమాట. ఓకేనా? 350 అనేది బైట్ లోకి వెళ్ళినప్పుడు ఆ ఎంతగా స్టోర్ అవుతుంది, 94 అనేది స్టోర్ అవుతుంది. అంటే అలా మనం షార్ట్ లోకి వెళ్ళినప్పుడు దాని రేంజ్ కి తగ్గట్టుగా ఆ వాల్యూ స్టోర్ అవుతుంది. ఎంత వాల్యూ స్టోర్ అవుతుంది అంటే ఆ రేంజ్, ఇప్పుడు మనం ఇచ్చే నెంబర్ లో ఆ రేంజ్ ని తీసుకుంటుంది. ఆ రేంజ్ లో ఎంత వాల్యూ మనకి ప్రింట్ అవ్వగలుగుతుందో అంత వాల్యూ ప్రింట్ అవుతుంది. ఓకేనా? మనం ఇంతకు ముందు ఆ రెండు గుర్తుపెట్టుకోండి, టైప్ కన్వర్షన్, టైప్ కాస్టింగ్. టైప్ కన్వర్షన్ అంటే ఏంటి, డైరెక్ట్ మనము హైయెస్ట్ వాల్యూని లోయెస్ట్ వాల్యూని తీసుకొని వెళ్ళి హైయెస్ట్ దాంట్లో స్టోర్ చేయడం. అంటే మనం ఈ చిన్న బాక్స్ ని తీసుకొని వెళ్ళి ఇంత దాంట్లో ఫిట్ చేయాలనుకుంటున్నాం, ఇదేంటి టైప్ కన్వర్షన్. సో ఇది ఓకే, బట్ నేనేం చేయాలనుకుంటున్నాను, రివర్స్ చేయాలనుకుంటున్నాను, ఇది టైప్ కాస్టింగ్. టైప్ కాస్టింగ్ అనేది మాత్రం ఏ టైప్ లోకి మనం చేంజ్ చేస్తున్నామో ఆ టైప్ ని ఇక్కడ ఇలా బ్రాకెట్ లో రాసి తర్వాత మనం వాల్యూ రాస్తే ఆటోమేటిక్ గా ఈ వాల్యూ అనేది బైట్ లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఓకేనా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే తేజ, మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? హలో, లేవు. ఓకే, ఇక్కడ కూడా ఒక ప్రోగ్రామ్ ఉంది. సో మీరు ముగ్గురు చూడండి ఈ ప్రోగ్రామ్, మీకు ఏమి అర్థమైంది, ఏం అర్థం కాలేదు చూడండి. మీకు బాగా స్క్రీన్ పెద్దదిగానే కనిపిస్తుంది కదా, ఇంకా పెద్దదిగా చేయనా? ఓకే, అదేంటి పైన మొత్తం కనిపించట్లేదు. ఓకేనా? ఆ ప్రోగ్రామ్ అంతా అవసరం లేదు, జస్ట్ వేరియబుల్ క్రియేషన్ దగ్గర నుంచి చాలు కదా మనకి. సో బైట్ అని చెప్పి మనం బి అని ఒక వేరియబుల్ ని క్రియేట్ చేసాము. నెక్స్ట్ నేను ఏం చేశాను, ఇంట ఐ డబుల్ ఫ్లోట్ క్యార్ అని డిక్లేర్ చేశాను. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానో చూడండి, ఇంటీజర్ ని క్యారెక్టర్ లోకి టైప్ కాస్టింగ్ చేస్తున్నాను. అంటే 81 ని క్యారెక్టర్ లోకి టైప్ కాస్ట్ చేస్తున్నాను. పాసిబిలిటీ లేదు కదా అది. పాసిబిలిటీ లేదా? ఏమి? టైప్ క్యాస్ట్ చేసాం కాబట్టి కుదురుతుంది, బట్ అంత అవుట్పుట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయాలి. 81 వస్తుంది. 81 వస్తుంది క్యారెక్టర్. ఇప్పుడు క్యారెక్టర్ అనేది మాత్రం మనకి ఏ అని వచ్చింది అనుకోండి, దాన్ని మనం ప్రింట్ చేసుకునేటప్పుడు మనకి ఏమొస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 67 కదా, క్యాపిటల్ ఏ అంటే 65. మనకి ఇప్పుడు ఏమొస్తుంది, సారీ 65. ఓకే 65 కదా, ఓకేనా? ఇప్పుడు మనకి ఏమొస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏం చేస్తున్నాము, ఐ వాల్యూని 81 ని చేస్తున్నాము. 81 అనేది ఏంటి, క్యారెక్టర్స్ లో 81 అనేది, 81 అంటే ఏ క్యారెక్టర్ వస్తుంది, క్యూ వస్తుంది. సో మనకి ఏమవుతుంది, క్యూ ప్రింట్ అంటే క్యారెక్టర్ లోకి చేంజ్ అవుతుంది. మనం ఇంటీజర్ వాల్యూ బట్ మనకి ప్రింట్ చేసేటప్పుడు క్యారెక్టర్ లో స్టోర్ చేస్తుంది. ఇప్పుడు సి అంటే మనకి 81 అంటే క్యూ ప్రింట్ అవుతుంది. యాక్చువల్ గా మనకి ప్రింట్ అవ్వాల్సింది 81 కదా. సి అంటే ఐని వచ్చి సిలో స్టోర్ చేస్తున్నాం, 81 ప్రింట్ అవ్వాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, టైప్ కాస్టింగ్ చేస్తున్నాం కాబట్టి మనకి క్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఇంటి డీలో అక్కడ మెమరీ లాస్ అవుతుందా? మెమరీ లాస్
ఇక్కడ ఇంత ఉంది 323.142 అనేది ఉంది డబుల్లో. మనం ఏం చేస్తున్నాము, డబుల్ రేంజ్ ని ఇంటీజర్ లో స్టోర్ చేసుకుంటున్నాము. సో మనకి డబుల్ అంటే ఫస్ట్ ఏం ప్రింట్ అవుతుంది, 323.142 అని ప్రింట్ అవుతుంది. ఇంటీజర్ లోకి స్టోర్ అయినప్పుడు మనకి ఏమవుతుంది, వాల్యూ అనేది మనం మిస్ అవుతాము. సమ్ వాల్యూ అనేది మనకి ఎంత ప్రింట్ అవుతుంది, ఇంటీజర్ వాల్యూ ఏంటి దాంట్లో 81. దీన్ని ఇది ఏంటి డబుల్ అంటే ఐ మీన్ డెసిమల్ వాల్యూ. మనకి ఇంటీజర్ లో ఇంటీజర్ లో మనకి స్టోర్ అయ్యేటప్పుడు 323 అని ప్రింట్ అవుతుంది. ఇంటీజర్ వాల్యూ డెసిమల్స్ రాదు. ఓకే. అండ్ ఎఫ్ కూడా సేమ్ ప్రాబ్లం. ఎఫ్ కూడా లాస్ట్ చూడండి, బైట్ అనే దాన్ని చూడండి. బయట సో మనం ఏం చేస్తున్నాము, డబుల్ ని తీసుకొచ్చి బైట్ లో రాస్తున్నాము. డి అనేది ఏంటి, డబుల్ అంటే 323ని తీసుకొచ్చి నేను బైట్ లో స్టోర్ చేస్తున్నాను. సో అంటే నాకు ఈ రేంజ్ ఎంత, ఈ రేంజ్ ఎంత, బైట్ రేంజ్ 1 బైట్, డబుల్ రేంజ్ ఎంత 8 బైట్స్. సో నేను ఈ వాల్యూని తీసుకొచ్చి నేను బైట్ లోకి నేను టైప్ క్యాస్ట్ చేసినప్పుడు నాకు ఏమొస్తుంది, 323 అనేది నాకు ప్రింట్ అవ్వదు. నాకు బైట్ లో బైట్ రేంజ్ ఎంత అనేది, ఓకేనా, బైట్ రేంజ్ లో నాకు బైట్ రేంజ్ లో నాకు ప్రింట్ అవుతుంది. సో చూడండి ఇక్కడ ఎంత ప్రింట్ అయింది, 67 అనేది ప్రింట్ అయింది. ఓకేనా. సో ఇంతకు ముందు 81 అంటే క్యూ అనేది ప్రింట్ అయింది. 323 అంటే మనం ఇంటీజర్ లోకి చేస్తున్నాం కాబట్టి డబుల్ ని ఇంటీజర్ వాల్యూ ప్రింట్ అయింది. ఫ్లోట్ ని కూడా ఇంటీజర్ లో చేస్తున్నాము, సో 72. డబుల్ వాల్యూని బైట్స్ లో స్టోర్ చేసుకుంటున్నాం. సో బైట్ అంటే ఏంటి, మనకి రేంజ్ చాలా తక్కువ కదా. సో 323 అంటే ఆ రేంజ్ కంటే బైట్ రేంజ్ కంటే ఎక్కువ. సో అది బైట్ రేంజ్ లో కన్వర్ట్ అయ్యి 67 అని మనకి ప్రింట్ అవుతుంది. ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? ఓకే ఓకే. సో ఆపరేటర్స్ ఉంది, ఆపరేటర్ స్టార్ట్ చేయాలి. సో రేపు ఆపరేటర్ స్టార్ట్ చేస్తాను. 10 minutes ఉంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదా టేక్ టెస్ట్లు తీసుకొని టెస్ట్లు అయినా రాయండి, మీ ఇష్టం. అయితే నాకు డౌట్, 323 అన్నప్పుడు బయట లో పెట్టాం కదా, బయట అవును 67 ప్రింట్ అయింది. ఆటోమేటిక్ గా అదే కన్వర్ట్ చేసేసుకుంటుంది బైట్ రేంజ్ లోకి. బైట్ రేంజ్ ఎంత, 1 బైట్. సైజ్ ఎంత, బైట్ 128 177. అదేంటి 128 మైనస్ 128 ప్లస్ 127 రేంజ్. సో మనం ఇచ్చేది ఏంటి, రేంజ్ డబుల్ రేంజ్ ఇస్తున్నాము. అంటే డబుల్ సైజ్ ఎంత, 8 బైట్స్. సో దాన్ని తీసుకొచ్చి మనం దీంట్లో స్టోర్ చేసుకుంటున్నాము అంటే కొంత వాల్యూని మిస్ అవుతాం కదా. సో ఈ రేంజ్ లో స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా. ఆ వాల్యూ ఆటోమేటిక్ గా అదే కన్వర్ట్ చేసేసుకుంటుంది. మనం అనగానే మనకి కన్వర్ట్ చేసుకుని వాల్యూ ఇస్తుంది బైట్ లో స్టోర్ చేసుకొని. ఓకేనా. మనకి మనమేమి 67 రావాలి, 68 రావాలి, మనకేమి మన చేతిలో ఏమి ఉండదు. సో ఆటోమేటిక్ గా కన్వర్ట్ చేసి ఆ రేంజ్ కి తగ్గట్టు అది కన్వర్ట్ చేసుకుంటుంది, ఆ వాల్యూని ఆ రేంజ్ లో కన్వర్ట్ చేసుకుంటుంది. ఎక్కడ యూజ్ చేస్తాం అంటే మామూలుగా ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు, టైప్ కాస్టింగ్. ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రోగ్రామ్స్ రాస్తూ ఉంటాము, మనం ఏం చేస్తాము, నాకు ఈ రేంజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక నిమిషం నేను చూపిస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడే ఒక ప్రోగ్రామ్ రాస్తూ ఉన్నాను. నాకు ఈ ప్రోగ్రామ్ లో నాకు ఇంట్ అని రాశాను. ఓకేనా. సో నేను ఏం నాకు ఆ వాల్యూ అనేది ఇంటీజర్ వాల్యూ అనేది నాకు ఐ మీన్ క్యారెక్టర్స్ లో కావాలి. సమ్ టైమ్స్ నాకు ఇంటీజర్ వాల్యూ అనేది నాకు క్యారెక్టర్ లో కావాలి, నాకు ఇది ఇంటీజర్ లో అవసరం లేదు. అప్పుడు ఏం చేస్తాం మనము, ఆ ఇంటీజర్ వాల్యూని క్యారెక్టర్ లోకి టైప్ కాస్ట్ చేసుకుంటాము. సమ్ టైమ్స్ మనకి ఏమవుతుందంటే రేంజ్ అనేది హైయెస్ట్ రేంజ్ వస్తుంది,
హైయెస్ట్ రేంజ్ వస్తుంది, బట్ మనము హైయెస్ట్ రేంజ్ ని నాకు ఇంటీజర్ లో కావాలి, నాకు వచ్చింది ఏంటి లాంగ్ వాల్యూ, బట్ నాకు కావాల్సింది ఇంటీజర్ వాల్యూ, ఐ మీన్ ఇంట్ వాల్యూ కావాలి, ఇంట్ రేంజ్ లో కావాలి. సో అలాంటప్పుడు నేను ఏం ప్రింట్ చేసుకోవాలి, ఆటోమేటిక్ ఆ లాంగ్ ని నేను ఇంట్లోకి టైప్ క్యాస్ట్ చేసుకుని అప్పుడు నేను ప్రింట్ చేసుకుంటాను. అంటే అది ఏంది మన అవుట్పుట్, మనకి ఇన్పుట్ ని బట్టి మనకి ఎలా అవుట్పుట్ కావాలి, మన రిజల్ట్ అనేది ఎలా కావాలి అనే దాన్ని బట్టి ఉంటుంది, ఓకే ఓకే. మన రిక్వైర్మెంట్ ని బట్టి. నాకు రిక్వైర్మెంట్ లో నాకు ఏంటి ఇంటీజర్ సైజ్, ఈ సైజ్ లోనే నాకు వాల్యూస్ కావాలి అనుకున్నాను, నాకు లాంగ్ వాల్యూ వచ్చింది, దాన్ని అప్పుడు ఏం చేస్తాం టైప్ క్యాస్ట్ చేస్తాం. ఇలాగే కాదు, నేను ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు డబుల్ వాల్యూ వచ్చింది, కానీ నాకు అన్ని ఇంటీజర్ వాల్యూసే నా దగ్గర నాకు కావాలి, నాకు డబుల్ వాల్యూస్ అవసరం లేదు, అవునా, నా దగ్గర డబుల్ వాల్యూ ఉంది, నాకు రిక్వైర్మెంట్ లో అన్ని ఇంటీజర్ వాల్యూస్ నాకు ప్రింట్ అవ్వాలి. అప్పుడు మనం ఏం చేస్తాం, ఆ డబుల్ వాల్యూని ఆటోమేటిక్ గా టైప్ క్యాస్ట్ చేస్తాము ఇంటీజర్ వాల్యూస్ లోకి. సమ్ టైమ్స్ మనకు అలాంటి రిక్వైర్మెంట్స్ వస్తూ ఉంటాయి కదా, మీరు ఆల్రెడీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు కాబట్టి మీకు ఐడియా ఉంటుంది. అవునవును ఉంటుంది. సో అలాంటప్పుడు మనం యూజ్ చేస్తాం. కాబట్టి ఏం చేస్తామంటే ఫార్మాటర్స్ యూజ్ చేసి అవి ఆ డెసిమల్ పాయింట్స్ ని తీసేస్తాం, దాని బదులు లైక్ ఇలాగా. సమ్ టైమ్స్ మనము అలా యూజ్ చేయడానికి వీలు ఉండదు, ఇప్పుడు రౌండ్ చేసేస్తాము, బట్ సమ్ టైమ్స్ మనకి వీలు కాదు అలాగా, ఇప్పుడు కంపల్సరీ టైప్ కాస్ట్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకేనా? ఓకే తేజ, ఒకసారి మీ నెంబర్ తోటి నాకు వాట్సాప్ లో నెంబర్ మెసేజ్ పెట్టరా, నెంబర్ ఉండాలి కంపల్సరీ అందుకని. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేను శ్రీకాంత్, మీరు కూడా చాట్ బాక్స్ లో చూడండి, నా నెంబర్ ఉంటుంది. సో నాకు ఒకసారి వాట్సాప్ లో మీ నెంబర్ వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి, మీ నెంబర్ నేను స్టోర్ చేసుకుంటాను. ఎప్పుడైనా నేను క్లాస్ మిస్ నేను రాకపోయినా, మీరు రాకపోయినా నాకు ఇన్ఫార్మ్ చేయండి, ఓకేనా? నా వాట్సాప్ లో పెట్టండి. ఎక్కడ ఉంది నెంబర్? అది చాట్ బాక్స్ లో పెట్టినాను చూడండి. చాట్ బాక్స్ ఉందా? దాంట్లో బాక్స్ ఉంది కానీ అందులో ఏం లేదు. ఓకే నేను ఇప్పుడు పెడుతున్నాను చూడండి. ఓకే ఓకే, మీరు జాయిన్ అవ్వక ముందు మేము చాట్ చేసుకున్నాం. కొంచెం లేట్ కదా. ఓకే తేజ, ఓకే నేను స్టోర్ చేసుకుంటాను. ఓకే, రేపు ఆపరేటర్ స్టార్ట్ చేద్దామా? ఓకే ఓకే ఓకే, 5 minutes ఉంది. ప్రాక్టీస్ ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, లేదా మీ ఇష్టం, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. డౌట్స్ ఏం లేవు. ఓకే నేనైతే వెళ్తున్నాను హరిత, ఇంకా రేపు ఆపరేటర్స్ వింటాను మళ్ళీ. ఓకే ఓకే బాయ్. టైం అయిందని చెప్పొచ్చు కదా. పడుకోవాలి కదా పాపం, 12 అయింది కదా తనకి. నీకేం మళ్ళీ మధ్యాహ్నం వరకు లేవు, మేము మార్నింగ్ లేవాలి కదా. మేము ఇంకా డిన్నర్ చేయాలి, ఇప్పుడు స్టార్ట్ చేశాను నేను మరి. ఓకే 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 తేజ, మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేవు. ఓకే, టెస్ట్లు రాయండి, ఓకేనా? టెస్ట్లు రాస్తూ ఉండండి. మీకు వీడియో అదే ఇంకా రేపు ఒక్క రోజే క్లాస్ ఉంటుంది, సాటర్డే సండే హాలిడే, ఓకేనా? ఓన్లీ వీక్ డేస్ లో మాత్రమే ఉంటుంది. మండే కూడా మాకు హాలిడే, ఆఫీస్ హాలిడే, ఇండిపెండెన్స్ డే కదా. మండే క్లాస్ లేదా? లేదు, ఆ రోజు ఆఫీస్ హాలిడే మాకు. అంటే ఆ రోజు కూడా చేయమంటారా వర్క్? అదే కాదు, చేస్తే మీరు ఇంట్రెస్ట్ చేస్తే బెటరే కదా, తొందరగా అయిపోద్ది కోర్స్ త్వరగా అయిపోతుంది. మాకు హాలిడే కదా, పబ్లిక్ హాలిడే కదా, సో ఆ రోజు కూడా క్లాస్ ఉండదు, ఓకేనా? రేపు ఒక్క రోజే క్లాస్ ఉంటుంది. ఓకే, సో అయితే గవర్నమెంట్ రూల్స్ అనమాట. అంతే. ఓకే 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 అండి. ఓకే బాయ్. ఓకే బాయ్ అండి. ఒక నిమిషం అండి, శ్రీకాంత్. ఓకే ఓకే బాయ్ అండి, మాట్లాడండి. ఓకే 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 బాయ్ అండి, నేను క్లోజ్ చేసేస్తున్నాను. బాయ్ శ్రీకాంత్. బాయ్ తేజ. శ్రీకాంత్, మీరు మెసేజ్ పెట్టారా నా వాట్సాప్ కి? పెట్టలేదు, మీరు ఒకసారి పెట్టండి, నేను స్టోర్ చేసుకుంటాను.
అంటే డిన్నర్ ఇంపార్టెంట్ అని అది చేసేది. ఓకే ఓకే అయిపోయిన తర్వాత పెట్టండి ఓకేనా. ఓకే ఓకే బాయ్ తేజ. బాయ్ తేజ.